50 ప్రశ్నలు నేను అడుగుతాను హిందూ మీ యొక్క గ్రంథాల మీద. మీరు 100 అడిగాను, నేను సమాధానం చెప్తాను. నేను 50 అడుగుతాను ఆపే, లేదా ఒక 200 ప్రశ్నలు అనుకోండి. మీరు అడిగిన ఆ 200 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. మీకు ఓన్లీ అందులో ఆపే 200 అయితే 100 అడుగుతాను, 100 అయితే 50 అడుగుతాను హిందూ గ్రంథాల మీద. మీరు దానికి సమాధానం చెప్పండి, అప్పుడు సరిపోతుంది కదా. ఇప్పుడు మరలా టాపిక్ ని మరలా వేరే డైవర్ట్ చేయండి. అంటే ఫస్ట్ నుంచి మీరే చెప్తున్నారు, మీరు అడిగిన ప్రశ్నలకి కూడా ఇప్పుడు సమాధానం రానుకుండా అయిపోయింది. బైబుల్ క్లాసెస్ లో ఆ టాపిక్ వెళ్దాం ఒకసారి. బైబుల్ పూర్తిగా ఒకసారైనా చదివారా? క్లియర్ గా అడుగుతున్నా, మీరు కంప్లీట్ బైబుల్ చదివారా? నేను దగ్గర 20 times చదివాను. నాకు అన్ని సార్లు అవసరం లేదు. మీరు ఒక్కసారి చదివారంటున్నా మాకు తెలుసుకోవడానికి. నేను 3-4 సార్లు చదివాను. మీరు మొన్న బైబుల్లో ఏనుగైన పదమే లేదు అని అనేసి ఇప్పుడు బాగా ట్రోల్ కూడా, నేను కూడా మాట్లాడాను, అది చాలా మంది ట్రోల్ కూడా చేస్తున్నారు కదా. దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 20 వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 20. ఏనుగు దంతం అనే పదం ఉంది. మీరు ఏనుగు అనే పదమే బైబుల్లో లేదు అని ఇంకా చాలా మాట్లాడినారు. ఈ సైన్స్ రుజువు చేసింది, ఎక్కడి నుంచి రుజువు చేసింది అని చెప్పి మీరు అడగండి. ఈ పలానా సైట్ లో పలానా శాస్త్రవేత్త నిర్ధారణ చేశారు, పలానా టైంలో నిర్ధారణ చేశారు, నా తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. కరుణాకర్ గారు, మీరు ఏ ప్రశ్న అడగాలో మేము ఏ ప్రశ్న అడగాలో మీరు చెప్పకూడదు కదా. అడిగారు కాబట్టి, ఛాలెంజ్ విసిరారు కాబట్టి నేను వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి వస్తాను. అదే సమయంలో నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో దాని మీద నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు సత్యబాబు ఉన్నాడా, మీ దగ్గరికి వచ్చాడా? ఆయన క్లియర్ చెప్పారు కదా, నేను అబద్ధ సాక్ష్యం చెప్పుకుని తిరిగానని. ఇప్పుడు అంటే అలాంటి యథార్థత లేని దొంగలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ మేసాల గురప్ప అనేవాడు తీసుకోండి, వీడు టేకని మీకు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు మీ దాంట్లో కూడా చాలా మంది దొంగలు ఉన్నారు కదా, వ్యభిచారులు. ఏసు మతం నుంచి హిందూ మతంలోకి ఎంతమందిని ఎవరు మతం మధ్య ఒకసారి నాకు చెప్పండి. ఇప్పుడు మతం భూములు తినేసి లక్షల కోట్లు ఎవరండి ప్రపంచంలో ఏ మతంలో బైబిల్లో ఉన్న ఉగ్రవాదం ప్రపంచంలో ఏ మతంలో కూడా లేదు. ఆ అంశం మీద చర్చ చేద్దామా? గ్రంథంలో ఉగ్రవాదమా, మా గ్రంథంలో ఉగ్రవాదమా తెలుసుకుందాం. అందుకే 100 ప్రశ్నలు మీరు అడగండి, మేము 50 అడుగుతాం. పోనీ 50 కాదు 30 అడుగుతాం. మీరు చెప్పలేరు అంటే మీరు చెప్పలేరు అనడానికి ఇది గారు. నేను విశ్రాంతి క్రిస్టియన్ని. చెప్పండి. బిజీగా ఉన్నారా? ఒక్క నిమిషం పర్లేదా? చెప్పండి. పర్లేదు. అది మీరు బైబిల్ సృష్టి విధానం మీద ఒక వీడియో చేసి దీని మీద మాట్లాడడానికి ఎవరైనా పాస్టర్లు ఉంటే రాసి మాట్లాడచ్చు అన్నారు కదా. మేము సార్ మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. అది ఎప్పుడు అంటే ఆఫ్లైన్ లో చేద్దాం, రికార్డింగ్ చేద్దాం, ఎట్లా ఏమనుకుంటున్నారు? అంటే నేనేమనుకుంటున్నా అంటే నా ప్రపోజల్, ఇప్పుడు హిందూ గ్రంథాల్లో సృష్టి విధానం ఉంది కదా, దాని మీద దీని మీద. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఫస్ట్ ఇది తేల్చకుండా దాని మీద అంటే ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం ఉందా? పక్కాగా ఉంది. మరి ఉన్నప్పుడు అది క్లియర్ చేయండి. తర్వాత మీకు హిందూ గ్రంథాల సృష్టి విధానం మీద డౌట్ ఉందని ఇంకో డిబేట్ పెట్టండి. అది దీన్ని కలపాలి, దీన్ని ఉపకారం వేయాలి, ఇది ఎందుకు? లేదు మీరు అడగండి. ఫస్ట్ రౌండ్ అంతా పోనీ మీరే అడగండి. ఫుల్ డే చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంతా మీరు అడగండి, ఆఫ్టర్నూన్ అంతా మేము అడుగుతాం. పోనీ అలా అంటే ఏ గ్రంథం తీసుకుంటారు మీరు? హిందూ గ్రంథంలో సృష్టి విధానం అంటే కంప్లీట్ మాక్సిమం పోనీ మీరు ఈ గ్రంథాలని చెప్పండి, ఆ గ్రంథాల వరకు మీకు ప్రామాణికం అంటే. నేను చాలా సార్లు క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మీ బైబిల్ హిందూ స్క్రిప్చర్స్ ఒకటి కాదు.
మీకు ఉన్నది ఒక పుస్తకం కాబట్టి ఇప్పుడు హిందూ గ్రంథాలు అన్నింటినీ ఒకటిగా చూడాలంటే కుదరదు. అవును, మీరు ఆ రోజు డిబేట్ లో కూడా అదే అన్నారు. కానీ హిందూ ఇప్పుడు బైబిల్ అనేది 66 గ్రంథాలు కదా, ఒక గ్రంథం కాదు బైబిల్. 66 గ్రంథాలు. ఇప్పుడు 2-3 పేజీలు ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక గ్రంథం అంటే ఎట్లా కుదిరిద్దండి? గ్రంథాలు అవును, కొన్ని లెటర్స్ ఉన్నాయి, కొన్ని అవి పక్కన పెట్టండి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మాక్సిమం చాలా గ్రంథాలు కదా. సరే, మీరు ఒక వెయిట్ కొలతేద్దాము, లేకపోతే ఎన్ని పేజీలు అవుతుందో కౌంట్ చేద్దాము. ఎన్ని స్క్రిప్చర్స్ తో బైబిల్ సమానం అయ్యిందో చూద్దామా? అవును, ఇప్పుడు మరలా అది వేరే డిబేట్ కదా బ్రదర్. ఇప్పుడు మహాభారతం ఉంది, 1,00,000 శ్లోకాలు. ఆ సాహిత్యం వెయిట్ ఎంత, బైబిల్లో ఉన్న సాహిత్యం వెయిట్ ఎంత చూద్దాం. ఇప్పుడు అంటే రాస్తే బోల్డ్ అవుతుంది, అది కాదు కదా మ్యాటర్. సృష్టి విషయం అనే టాపిక్ కదా. ఇప్పుడు టాపిక్ మీరు ఏ గ్రంథాన్ని, ఏ శాస్త్రాన్ని తీసుకుంటున్నారో అది చెప్పాలి కదా. అదే మీరు నేనైతే ఈ గ్రంథం అనే చెప్పండి. కొన్ని శివపురాణం తీసుకుంటారా, లేకపోతే ఓన్లీ భగవద్గీత తీసుకుంటారా, లేకపోతే వేదాల్లో ఉన్న సృష్టి విధానం తీసుకుంటారా అంటే అది దాని నుంచి బైబిల్ రెండింటికి. ఇప్పుడు రామాయణం వాటిలో అంత సృష్టి కోసం అంత ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. ఇప్పుడు రామాయణం వాటిలో సృష్టి యొక్క విధానము, ఆ సృష్టిని ఎలా నిర్మించాడు అంత వివరణ ఉండదు కదా. సో అందుచేతనే మీరు వేదాలు బైబుల్ అనుకుందాం. సో బైబిల్ మీద మీరు ఆ సృష్టి విధానం అంటే మాక్సిమం ఫస్ట్ పేజీ మీద ఉంటుంది, ఇంకా అక్కడక్కడ కొన్ని వచనాలు. సో దాని మీద మీరు చాలా సైంటిఫిక్ ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఆ తర్వాత మీరు వేదాలు అనుకుంటే వేదాలలోనున్న ఆ సృష్టి విధానం మీద మేము ప్రశ్నలు లేవనెత్తుతాం. అది ఇరువైపులు కూడా అవుతే బ్యాలెన్స్డ్ గా ఉంటది కదా. సో మేము సమాధానం చెప్పినప్పుడు సమాజంలోకి వెళ్తుంది, మీరు సమాధానం చెప్పుకుంటారు కదా. మీరేమి అంత చిన్నది కాదు కదా, మీరు గట్టిగా మాట్లాడతారు. గట్టిగా మాట్లాడతారా కాదా అని అసలు పాయింట్ ఏంటంటే, నేను ముందు నుంచి చెప్తుంది, ఇప్పుడు మా తీసుకొచ్చి మీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు చేయట్లే. మా ఈశ్వరుణ్ణి, మా శివుణ్ణి, రాముడిని నమ్మకపోతే మీరు నరకానికి పోతారు, మీరు మారండి అని ఎవరు అడగరు మిమ్మల్ని. ఇప్పుడు నేను సమాధానం చెప్పాను కదా, సమాధానం చెప్తాను. కానీ మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సినది, ఇప్పుడు నేను ఎప్పుడైతే మా గ్రంథాలు మీ మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదో మీకు మమ్మల్ని ప్రశ్నించే రైట్స్ లేవు అసలు. సేమ్ అది మీరు ఫస్ట్ నుంచి మీరు శివశక్తి స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే అజెండా మీద స్టాండ్ మీద ఉన్నారు. మీకు అది పదే చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. దానికి నేను ఆన్సర్ చెప్తా, దానికి నేను ఆన్సర్. ఇప్పుడు మీరు మన భారతదేశంలో హైందత్వం కోసం ప్రచారాలు చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా అందరూ 70% హిందూసే కాబట్టి యు నో నీడ్ టు ప్రీచ్. ఇక్కడ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇతర దేశాల్లోకి వెళ్ళి చెప్తున్నారు కదా, అంతేకాదు ఏమని చెప్తున్నారు ఇతర దేశాల్లో? ఏమి చెప్తున్నా అంటే అదే కృష్ణుని నమ్మకపోతే నరకానికి పోతారని చెప్పి ఏమని చెప్తున్నారా ఇస్కాన్ వాళ్ళు? ఇప్పుడు మనశ్శాంతి కలుగుతుందో లేదా ప్రశాంతత కలుగుతుందో అని చెప్తున్నారు. లేదండి, ఫిలాసఫీ. కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో ఫిలాసఫీ చెప్పాడో, అవును, అంటే నువ్వు కర్మలు ఎలా చేయాలి, కర్తవ్యం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, జన్మ ఏంటి, పునర్జన్మలు ఏంటి, ఈ ఫిలాసఫీ చెప్పాడు. ఈ జ్ఞానం చెప్తున్నారు తప్ప నువ్వు దీన్ని నమ్మితే నరకం స్వర్గం, లేకపోతే నరకం అని. కానీ కృష్ణుడిని నువ్వు నిజదేవుడు, కృష్ణుడు నమ్మకపోతే నువ్వు నరకానికి పోతాను కానీ, అంటే నమ్మకం అనేది అక్కడ అసలు పాయింట్ కాదు అక్కడ. మీరు ఫిలాసఫీ అన్నారు కదా, ఇది డీటెయిల్ గా ఇప్పుడు ఒక ఇస్కాన్ వాళ్ళు యువతల వాళ్ళని కలిసినప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు, మీకు మనశ్శాంతిగా ఉంటది, చాలా ప్రశాంతంగా ఉంటది, వన్స్ రీడ్ ద భగవద్గీత అని ప్రచారం చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఈ ఫిలాసఫీ ఇదంతా చెప్తారు. అలాగే యాజ్ ఎ క్రిస్టియన్ గా క్రైస్తవ ఫిలాసఫీ ఉంది, క్రైస్తవ మీరు యేసు గొప్ప ఫిలాసఫీ చెప్పాడండి, గొప్ప జ్ఞానం చెప్పాడండి, ఇది వినండి అని చెప్పారు అనుకోండి. క్రైస్తవ సిద్ధాంతం ఏంటంటే మెయిన్ మానవుడికున్న సమస్య నరకం కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఇది మెయిన్ మీరు ప్రశ్నిస్తున్నారు. ఓకే, సిద్ధాంతం ఇది కాబట్టి మేము ఇది చెప్తున్నాం. లేదనుకోండి మీ దగ్గర చూడండి మీ గ్రంథాల్లో కూడా కంప్లీట్ చేయనండి. చెప్పండి. మీరు యేసు చెప్పిన జ్ఞానం మేము చెప్తున్నాం, యేసు చెప్పిన ఫిలాసఫీ ఇది, యేసు గొప్ప మాటలు చెప్పాడు అని మీరు చెప్పుకుంటూ పోతున్నారు. మీరు యేసుని నమ్ముకోవాలి, మీ మతాన్ని సంస్కృతిని మార్చుకోవాలి, లేకపోతే నరకానికి పోతారు. ఈ కండిషన్ లేదనుకోండి, అసలు మేము మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మీ మీద మేము అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మా బైబిల్లో ఉంది కాబట్టి మతం మార్చమని మేము మారుస్తున్నాం అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఒక మతం పెడతాను, ఒక ఎడ్డి మతం ఒకటి పెడతాను, అందులో ఎదుటోడు బట్టలు మార్చేయమని చెప్తాను నేను.
మీరు మతం మార్చమని చెప్పారు, మీ మతంలో నేను బట్టలు మార్చమని చెప్తాను ఒక మతం పెట్టి. ఇప్పుడు మా మతంలో ఉంది కాబట్టి నీ బట్టలు నేను మారుస్తాను, నేను మీ దగ్గర రాకూడదు. వచ్చాను అనుకోండి, నేను ఎందుకు బట్టలు మార్చుకోవాలని చెప్పి మీరు అడుగుతారు నన్ను. అవును, మా మతంలో ఉంది కాబట్టి నువ్వు మార్చుకోవాలని అన్నాను అనుకోండి, రీజన్ అడుగుతారు మీరు. అది సమాధానం అయిందా? మా మతంలో చెప్పారండి మీ బట్టలు మార్చేయమని అంటే, మీ మతంలో చెప్తే నాకే సంబంధం అవే అంటారు. అంతే, నిజమే కదా. అలాగే ఇప్పుడు మీరేం చెప్తున్నారు, మా మతంలో మతం మార్చమని ఉంది కాబట్టి మేము మారుస్తున్నాం అంటున్నారు. లేదు అది ఉంటే మీ సమస్య అది. ఇప్పుడు ఆ రాసినోడి సమస్య. ఓకే, ఆడి మైండ్ సెట్ సరిగ్గా లేదు, దానికి మేము బాధించడం కాదు కదా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తాను. అంటే మీరు ఎంతవరకు మాట్లాడారు. మేము మొట్టమొదటిగా మేమేమి మతం మార్చుకోమని చెప్పము, మీ మత సంస్కృతులు మార్చుకోమని కూడా చెప్పము. మీరు మాట్లాడిన టైం ఇచ్చాను, నాకు ఒక్క 2 నిమిషం ఇవ్వండి చాలు. ఇప్పుడు మీరు అక్కడ క్లియర్గా మేము చెప్పేది ఏమిటంటే, మనుషుడు జన్మతః ఆ పాప స్వభావం ఉంది, పాపంతో ఉన్నాడు, దాని నుంచి శిక్ష తప్పించుకోవడానికి మనసు మార్చుకోండి, యేసుని అంగీకరించండి అని చెప్తాం. కానీ ఇదేనండి స్టాక్ డైలాగ్ అంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం అయితే బ్రదరు, మనసు మార్చుకోవడం ఏంటండి? ఏం మార్చుకోవాలి? మనసు మారు మనసు పొందడం. మనసు పొందడం యేసు నమ్ముకోవడమే కదా. పాపం విషయమే నమ్ముకోవడం అంటే మత మార్పిడి కాదు. మీరు మనసు మార్పిడి, ఇప్పుడు మీరు అందమైన పేర్లు చెప్పండి, అందమైన కవర్లు వేసుకోండి, కానీ ఇప్పుడు లోకంలో ఎవరైనా దీన్ని మత మార్పిడి అని అంటారు. మనసు మార్పిడిను లింగ మార్పిడి కాదు ఇది. ఇప్పుడు సమాజం బోల్డ్ పేర్లు పెడుతుంది, మత మార్పిడి అంటది, మత భేదం అంటది, మత గొడవలు అంటది. సమాజం పెట్టడం కాదు, మీరు పెట్టుకుంటున్నారు మీకు నచ్చిన పేర్లు. మేమేం పెట్టట్లేదు, ఒకటి మారు మనసు పొందమంటున్నాం. మనుషులందరూ పాపంతో ఉన్నారు, ప్రభు మీద విశ్వాసం ఉంచమంటున్నాం. ఎందుకంటే ఆయన కార్యం చేస్తాను. నేనేమంటాను, నేను రాసుకున్న ఎడ్డి మతంలో మీరు మురికి పట్టిన బట్టలతో ఉన్నారు, మంచి బట్టలు దొడుక్కోండి అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ప్రశ్న అడగాలి, మనుషులు పాపంతో ఉన్నారని మీరు చెప్పడానికి ఆధారం ఏంటి అని మీరు రీజన్ అడిగితే మేము సమాధానం చెప్తాం. అంతేగాని ఎద్దు మతము లేకపోతే ఇలాంటివి మాట్లాడడం అనేది మీకు నేను ఫస్ట్ మీకు చెప్పాను, మీరు చాలా హైలీ లాజికల్ గా మాట్లాడతారు, మిమ్మల్ని కలిసినా చెప్పాను. కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, మరి మీరు ఎందుకో అంత లాజికల్ తో పని చేస్తున్న మీరు కొంచెం ఇల్లాజికల్ గా చీప్ ట్రిక్. కాదు, ఇప్పుడు మీరు మనిషి పాపంతో ఉన్నాడు అని చెప్పడానికి మీ దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ మీరు పెట్టుకున్నారు. అలాగే మీరు వేసుకున్న బట్టలు మురికి బట్టలు అని చెప్పడానికి నా దగ్గర ఒక రీజన్ ఉందనుకోండి. ఉన్న రీజన్ హేతువుకి నిలబడాలి కదా, తర్కాన్ని. ఇప్పుడు మనిషి పాపంతో ఉన్నాడని చెప్పడానికి మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఒక రీజన్ తో ఉండాలి కదా. హేతుబద్ధంగా లేదు. అలాగే హేతుబద్ధం లేదంటే కూర్చుంటే హేతుబద్ధంగా ఎదుటి వాళ్ళకి హేతుబద్ధంగా అనిపించకపోయినా మీ మనసుకి అబ్బా ఇది చాలా లాజికల్ గా ఉంది, ఎంత గొప్పగా ఉందో మీకు అనిపిస్తుంది కదా. మీ బట్టలు మురికి బట్టలు అని చెప్పడానికి నా దగ్గర లాజిక్ నాకు చాలా అద్భుతంగా ఉంది. మీరు నాకు మనసు మార్పిడి చేయండి, నేను మీకు బట్టలు మార్పిడి చేస్తాను. ఇప్పుడు తర్కానికి అది నిలబడాలి, కనిపిస్తే కాదు కదా. మీకు పాపం అంటే ఇది అని చెప్పి మీకు అనిపించింది లాజికల్ గా. అవును, కానీ నాకు అనిపించట్లేదు. ఇప్పుడు మీ బట్టలు మురికిగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది, మీకు అనిపించట్లేదు. కాబట్టి అది ఎవరు తప్పు? అదే ఇద్దరు కూర్చోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి లాజిక్ ఉందా, నేను చెప్పే దానికి లాజిక్ ఉందా, కూర్చుంటే చర్చ తేలుతుంది. సో అలాగే ఇప్పుడు చర్చ అంటే ఏంటి, మీరు నన్ను ప్రశ్న అడుగుతారు నా విశ్వాసం గురించి, నేను అప్పుడు సమాధానం చెప్పి నేను మరొక కౌంటర్ అడగాలి. మీరు నాకు ఇంకొక ఛాలెంజ్ కూడా చెప్పాను నేను, అందులో నా ఛానల్లో పెట్టాను. యేసులో పాపం ఉందని ఎవరు నిరూపించగలడు అనే విపి రెడ్డి మాట్లాడితే, నేను నిరూపిస్తాను బైబిల్ ప్రకారంగా యేసులో పాపం ఉందని, యేసు పాపి అని. ఓకే, ఆ ఛాలెంజ్ కూడా చూడండి ఒకసారి. అలాగే అంటే ఇప్పుడు చాలా ఛాలెంజ్లు చాలా రెస్పాండ్ అయ్యాడు. నేను వస్తానన్న డిబేట్ కి. ఓకే, ఆయనతో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు కూడా దాని మీద చూస్తే చూడండి. నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, అంటే కరుణాకర్ గారు నెక్స్ట్ ఇందాక మీరు అడిగిన దానికి ఫస్ట్ నుంచి నేను ఒక స్టాండ్ మీద ఉన్నాను. సో మీరు వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాము అని అంటున్నారు. ఇక్కడ 2 విషయాలు, హిందుత్వము భారతదేశంలో కాదు ఇతర ప్రాంతాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి హిందుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కంటిన్యూ చేయండి. ఇప్పుడు 2వ పాయింట్, ఇప్పుడు ఎప్పుడైతే మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారో దానికి సమాధానం చెప్పి మరలా మేము మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు 2004 అని నేను చెప్పాను అనుకోండి, అది ఎలా అవుతుంది మీరు అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ ఇచ్చి మరి 2004 ఎందుకు అవ్వదో నేను మిమ్మల్ని అడగాలి కదా. వెన్ యూ ఆస్క్ మీ, మీరు ఎప్పుడైతే మమ్మల్ని ప్రశ్నిస్తారో సమాధానం చెప్పి అప్పుడు మిమ్మల్ని మేము ప్రశ్నించాల్సిన అవసరం కూడా వస్తుంది.
మీరు ప్రశ్నించకపోతే మరలా మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను హిందువుని కాదనుకోండి, అసలు నేను నాస్తికుడు అనుకోండి. నాస్తికుడిగా ఉన్న విశ్వాసంలో నుండే మీరు ప్రశ్నిస్తారు మమ్మల్ని. అప్పుడు నాస్తికవాదాన్ని మేము ప్రశ్నిస్తాం. నాస్తికవాదాన్ని ప్రశ్నిస్తారు అంటే ఎదుటివాడి ఒక నిమిషం, ఎదుటివాడి విశ్వాసాన్ని ప్రశ్నించడం లేకపోతే ప్రశ్నిస్తే తప్ప మీ బైబిల్ సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పడానికి ఎదుటివాడి విశ్వాసాన్ని అడ్డం పెట్టుకోవాలి. లేదు సమాధానం చెప్పిన తర్వాత కానీ మీరు ఆ బైబిల్ పట్టుకొచ్చి ఏకైక దైవ గ్రంథం, ఏకైక నిజ దేవుడు అని చెప్పి దెబ్బలు పడతారు. ఇప్పుడు మళ్ళీ ఎదుటివాడి విశ్వాసం అడ్డం పెట్టుకోకపోతే దానికి సమాధానం చెప్పలేరు మీరు. నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? మేము ముందు సమాధానం చెప్పేస్తాం. నేను చెప్తా కదండి, ఒకసారి వినండి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి బైబిల్ ఒక్క దానితోనే సమాధానం చెప్పేస్తాం. కానీ ఇప్పుడు దానికి మేము మరలా రీకౌంటర్ వెయ్యిపోయినా పర్లేదు, కానీ వెయ్యాలి. ఎందుకు వెయ్యాలంటే ఇప్పుడు మీరు సైన్స్ అని మీరు అడిగారు. ఆ సైన్స్ ప్రకారం ఫాజిల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, 1,00,000 సంవత్సరాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అది బైబిల్ ప్రకారంగా సైన్స్ ప్రకారం మేము నిరూపించి ఆ తర్వాత మీరు చెప్తున్న సైన్స్ ఏంటో మేము ప్రశ్నించాలి కదా. లేకపోతే మీరు అడిగిన ప్రశ్నలో నిజంగా లాజిక్ ఉందని చాలా మంది అనుకుంటారు కదా. మేము సమాధానం ఇచ్చిన తర్వాత మీరు ప్రశ్నించిన సైన్స్ ధృవీకరించిన విషయాన్ని మీరు ప్రశ్నిస్తారా? మీరు అడిగిన ప్రశ్నను అక్కడ ఎంతవరకు లాజిక్ ఉందో, సైన్స్ ఏం చెప్తుందో అవి మేము అడుగుతాం కదా. ఈ సైన్స్ రుజువు చేసింది, ఎక్కడి నుంచి రుజువు చేసింది అని చెప్పి మీరు అడగండి. ఈ పలానా సైట్ లో పలానా శాస్త్రవేత్త నిర్ధారణ చేశారు, పలానా టైంలో నిర్ధారణ చేశారు, నా తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. బ్రదరు మేము కరుణాకర్ గారు మీరు ఏ ప్రశ్న అడగాలో మేము ఏ ప్రశ్న అడగాలో మీరు చెప్పకూడదు కదా. మీరు ఏ వింగ్ లో నుంచి వచ్చారో అక్కడికి మేము అడుగుతాం, అది వేరే విషయం. కానీ మీరు నేను సైంటిఫిక్ గా క్వశ్చన్ చేశాను, సైంటిఫిక్ గా ఎలా రుజువో మీరు చెప్తారు, ఆ సమాధానం చెప్తాం. బైబిల్ ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు అక్కడ? ఇప్పుడు బైబిల్లో ఉన్న సృష్టి విధానం తప్పు అని చెప్పారు మీరు. అది తప్పు ఒప్పి చేసిన తర్వాత మరి ఏది అప్పుడు మీరు ఎప్పుడు తేల్చాలంటే, మీరు హిందూ గ్రంథాల గురించి ఎప్పుడు మీరు ప్రశ్నించాలంటే మీరు ఒప్పని రుజువు చేశారు. సైంటిఫిక్ గా బైబిల్లో చెప్పిన సృష్టి నిజం అని చెప్పి రుజువు చేశారు శాస్త్రీయంగా. అసలు అప్పుడు వేరే మత గ్రంథాల గురించి చర్చ అవసరం లేదు, ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ ఫేక్ అయిపోతాయి. చెప్పేది వినండి, ఎందుకంటే ఒక సత్యానికి విరుద్ధంగా ఉన్నవన్నీ అసత్యాలే. అవును, అవి ఆటోమేటిక్ గా వాటి మీద చర్చ పెట్టాల్సినంత అవసరం లేదు కదా. ఎప్పుడు మీరు హిందూ గ్రంథాల గురించి ప్రశ్నించే అవసరం ఏర్పడుతుంది అంటే మీది రుజువు కాలేదు, మీది అసత్యం తేలిపోయింది. సరే మాది అసత్యం తేలిపోయింది కదా, మరి ఇప్పుడు మీరు సత్యం కాదో తేలుద్దాం, అప్పుడు పెట్టాలి. ముందు మీరు మీ బైబిల్ అసత్యం ఒప్పుకుంటారా? ఒప్పుకున్నప్పుడు ప్రశ్నించండి హిందుత్వం గురించి. అయిపోయిందా? నేను చెప్తాను. ఇప్పుడు మీరు బైబిల్ని అసత్యం అని అడుగుతున్నారంటే మీ మనసులో వేరే సత్యం అంటూ ఏదో ఉండాలి కదా. సత్యం ఇప్పుడు 2 రెళ్ళు 4 చెప్తానండి అంటే మీరు నన్ను మాట్లాడలేదు. ఇక్కడ విశ్వాసం ఉంటుందండి, సత్యం ఉండదు. నా మనసులో విశ్వాసం ఉంది. ఇప్పుడు విశ్వాసం అనే విషయానికి వస్తే మరలా విశ్వాసం అనేది కొన్నిసార్లు తర్కానికి నిలబడదు. మరలా అదే నేను విశ్వాసం అంటేనే సత్యమో అసత్యమో రుజువు కానిది అర్థం. అవును, కానీ చాలా సార్లు దాదాపు 99% విశ్వాసానికి రుజువులు ఉంటది. 99% విశ్వాసానికి రుజువులు ఉంటే సత్యం అవుతుంది కదా, విశ్వాసం అవుతాయి కదా. చూడండి, విశ్వాసానికి సత్యానికి నిర్వచనం తెలిస్తే విశ్వాసం వేరు, విశ్వాసం వేరు, సత్యం అంటే ఏంటో చెప్పనా? మీరు 100 సార్లు 100 రకాలుగా ప్రయోగాలు చేసినా ఒకే రిజల్ట్ వస్తుంది, అది రుజువు అవుతుంటే సత్యం. అవును, ఏదో యాదృచ్ఛికంగా ఒకసారి లాటరీ తగిలింది సత్యం అనకూడదు. అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసు నమ్ముకుంటే నాకు మిరాకిల్ జరిగింది అని చెప్పి ఎవడో వచ్చి చెప్పాడు, అది సత్యం అవ్వదు, అది విశ్వాసం అయింది. అవును, అది ఎప్పుడు సత్యం అయింది అంటే యేసు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి 100 సార్లు 100 రకాలుగా అద్భుతాలు జరిగినాయి అనుకోండి. అవును, అప్పుడు సత్యం. యేసు నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఇది సత్యం. దీనికి మీరు నిలబడగలరా అని నేను ఛాలెంజ్ చేశాను. అప్పుడు అది విశ్వాసం బట్టి జరుగుతుంది అని. అప్పుడు విశ్వాసం అండి అనకూడదు. ఇప్పుడు ఇది సత్యం అని మీరు ప్రచారం చేస్తున్నారు. యేసు నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఇది సత్యం మీరు ప్రచారం చేస్తున్నారు. అవును, ఇప్పుడు నేను నమ్ముకున్నానని నాకు జరగలేదు, నా పక్కింటి నమ్ముకున్నాడు అది జరగలేదు, ఈ నమ్ముకున్నాడు అది నాశనం అయిపోయాడు, యేసు నమ్ముకున్నాకే నాశనం అయిపోయాడు, అంతమంది బాగానే ఉన్నాడు నేను చెప్తున్నాను. అంటే సత్యం అంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడల్లా జరిగిపోతాయి అని ఒక స్టేట్మెంట్ ఉంటే
అప్పుడు అది సత్యమా అబద్ధమా అనేది మనం నిరూపించాల్సి వస్తుంది. కానీ ఉంది కదా, ఇప్పుడు యేసు ఏం చెప్పాడు, మీరు నా నామాన్ని బట్టి అన్ని జనులకి అందరు మతం మార్చండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి, మీరు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి అన్నాడు. అవును, నమ్మిన వారి వల్ల స్వస్థతలు జరుగుతాయి అన్నాడు. నమ్మిన వారు అంటే సంఘం అంతటికి అప్లై అవుతున్న పదం. కానీ నమ్మిన వారి వల్ల అద్భుతాలు జరుగుతాయి కదా. ఇప్పుడు యేసు నమ్ముకున్న వాళ్ళందరికీ స్వస్థతలు జరిగాయా, రోగాలు పోయాయా నేను అడుగుతాను. అదే చెప్తున్నా, నమ్మిన వారి వల్ల జరుగుతాయి అన్నాడు. కానీ అదేసారి ప్రతిసారి సరిపోతాను, తన చిత్తానుసారంగా ఏదైనా జరుగుతుంది అన్నాడు మొదటి యోహాను పత్రిక. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అసలు? బైబిల్ అనేది బైబిల్ అనేది యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా కొంత ఇప్పుడు ఇక్కడ అస్పష్టంగా దీనికి మిగిలిన భాగం కంటిన్యూషన్ ఫలానా చోట చూడండి ఉందనుకోండి. అందుకే బైబిల్ ని యెషయా గ్రంథం ఏమంటారంటే మరొక దగ్గర యెహోవా గ్రంథం బైబిల్లో ఒక ఫార్ములా ఉంది, బైబిల్లో ఒక సూత్రం ఉంది. విశ్రాంతి గారు కొంచెం విశ్రాంతి తీసుకోండి, అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వండి. మీరే విశ్రాంతి తీసుకుంటూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఈ 10 సంవత్సరాల నుంచి స్టాక్ డైలాగులు వింటా ఉన్నాను. మీరు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పొద్దు. యెషయా గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట అని చెప్పాడు. అబ్బా ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే మామిడి పండుని మార్కు సువార్తలో వర్ణించాడు. మామిడి పండు పండినప్పుడు పసుపు రంగులో ఉండును, అది తీయగా ఉండును, దాని లోపల టెంక ఉండును. ఇది ఒక చోట వర్ణన ఉంది. ఇంకొక చోట యోబు సువార్తలోనో యెషయా గ్రంథంలో ఇంకొక చోట మామిడి పండు ఎర్రగా ఉండును, దాని లోపల టెంక ఉండదు, తోలు లోపల గుజ్జు మాత్రమే ఉండును అని ఉంది. ఇది మరి మామిడి పండులో టెంక ఉండిద్ది కదండి, లేదని చెప్పి ఇక్కడ ఉంది కదా అంటే, మీరు మార్క్స్ వార్తలో చెప్పాడు కదా లోపల టెంక ఉంటదని చెప్పి. విరుద్ధంగా ఉన్న చోట్ల రెండు విరుద్ధంగా ఉన్నాయని నేను అడుగుతుంటే మీరు లాజికల్ గా ఉన్నదాన్ని, లేకపోతే మీకు ఆ వివరణకి కవర్ చేసుకోవడానికి అవసరమైంది మీరు చెప్తున్నారు. ఇది చూడమండి. మరి ఇదేంటి స్వామి అంటే అక్కడ మీకు అది వదిలేయాలి, దాన్ని పట్టించుకోకూడదు, దానికి మీరు వివరణ ఇంకెక్కడో ఉందండి. చూసారా, ఇక్కడే మీరు మిస్ అవుతున్నారు. అక్కడ కాల్ రికార్డ్ అవుతుంది, అవసరమైతే రికార్డ్ రేపొద్దున పెడదాం. ఇప్పుడు రేపొద్దున లాజికల్ గా ఎవరు మాట్లాడారో కూడా చూద్దాం. బైబిల్లో వాటి దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది, దానికి వ్యతిరేకంగా వేరే స్టేట్మెంట్ లేదు, దానికి కొనసాగింపు ఉంది. వందలు ఉన్నాయి. మీకు మినిమం ఎన్ని వందలు చూపించమంటారు చెప్పండి? బైబుల్ అభిప్రాయాన్ని ఒక అభిప్రాయాన్ని ఖండిస్తూ ఇంకొక అభిప్రాయాన్ని చెప్పడం అనేది ఈ అభిప్రాయం సరిగ్గా మీరు అభిప్రాయాన్ని అర్థం చేసుకోకపోవడమే. మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాంట్రడిక్షన్స్ అని దగ్గరదే 101 కాంట్రడిక్షన్స్ అని ముస్లిం వాళ్ళు రాసిన పుస్తకాలు చదివాను నేను. సో చాలా వాటమే మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ఏవేవో మాట్లాడచ్చు. కానీ నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే సృష్టి విధానం అనే దాని మీద బైబిల్ మీద మీరు అడిగారు కాబట్టి, ఛాలెంజ్ విసిరారు కాబట్టి నేను వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి వస్తాను. అదే సమయంలో నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో, మీరు హిందుత్వ సృష్టి విధానం నమ్ముతారా, లేదా సైంటిఫిక్ గా ఎవల్యూషన్ థియరీని నమ్ముతారా, లేకపోతే బిగ్బ్యాంగ్ నమ్ముతారా, లేకపోతే ఇస్లాం లాగా, లేకపోతే ఇంకేం నమ్ముతారో దాని మీద నేను క్వశ్చన్స్ వేస్తాను. ఎందుకనంటే మీరు నన్ను కొడితే నేను డిఫెన్స్ చేసుకోవడం మాత్రం కాదు కదా, నేను కనీసం ఒక పంచైనా కొట్టాలి కదా. అప్పుడు మీరు నాకౌట్ అయిపోతారో నేను నాకౌట్ అయిపోతానో తెలుస్తుంది. అంతేగాని మీరే కొడతారు నన్ను అడ్డుకోండి అని అంటే అది రింగులోనికి వచ్చినప్పుడే అది సరైన విధానం కాదు కదా. మీరు మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు దాకా మాట్లాడిన అరగంట సేపు వివరణ ఇచ్చిన దానికి మీరు ఎటెటో వెళ్ళిపోతున్నారు. నేను ఫస్ట్ ఇంకోటి బైబుల్ పూర్తిగా ఒకసారైనా చదివారా క్లియర్ గా అడుగుతున్నా. ఎవరు మీరు కంప్లీట్ బైబుల్ చదివారా? నేను దగ్గర 20 times చదివాను. నాకు అన్ని సార్లు అవసరం లేదు. మీరు ఒక్కసారి చదివారంటే మాకు తెలుసుకోవడానికి. నేను 3-4 సార్లు చదివాను. మీరు మొన్న బైబిల్లో ఏనుగు అనే పదమే లేదు అని అనేస్తే ఇప్పుడు బాగా ట్రోల్ కూడా నేను కూడా మాట్లాడాను. అది చాలా మంది ట్రోల్ కూడా చేస్తున్నారు కదా. దినవృత్తాంతము గ్రంథంలో ఏనుగు దంతము ఈ కోతులు ఇవన్నిటిని సొలొమోను రాజు తీసుకుని వచ్చిన ఆ సన్నివేశం దగ్గర ఉంటది. ఏమని ఏనుగు దంతములు, ఏనుగు అనే పదం ఉంది క్లియర్ గా.
ఏనుగు అనే పదం ఉందా? మీరు అసలు ఒకసారి నేను చూస్తా, నాకు రిఫరెన్స్ చెప్పండి. ఒక్కసారి ఉండండి. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. కరుణాకర్ గారు చెప్పండి. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 20వ వచనం. చూస్తున్నాను. అది చాలా ట్రోల్ అయింది మీ మీద, మీ దృష్టి రాలేదా? ఒక్క నిమిషం చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 20. దొరికిందా బ్రదర్? చూస్తున్నాం. మరియు రాజైన సొలొమోనును ఏనుగు దంతం అనే పదం ఉంది. మీరు ఏనుగు అనే పదమే బైబిల్లో లేదు అని ఇంకా చాలా మాట్లాడినారు. సో ఇప్పుడు కాబట్టి ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో బైబిల్ ఏముంది, హేతువాడికి ప్రతివాడికి సమాధానం చెప్పమని ఉంది. ఆ సమాధానం చెప్పిన తర్వాత అవతల వారిని కూడా అడగమని బైబిల్ ఉంది. ప్రశ్నలు బైబిల్ చాలాసార్లు. కాబట్టి మీరు ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తానండి. నేను ఇంతకు ముందు కూడా ఒక వాదన ఎత్తుకున్నా. ఏది? బైబిల్ అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రజల మధ్య వ్యాఖ్యానం చేసిన వాడు ఒక్క పాస్టర్ అన్న ఉన్నాడా జీవితంలో? నేను చెప్పానండి. దానికి మీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆర్ఆర్కే మూర్తి గారు అని చెప్పి ఆయన బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రేడియోలో ప్రవచనాలు లాంటివి చెప్పారు అని చెప్పారు. అవును. అవునా? అవును. ఆర్ఆర్కే మూర్తి ఈ బైబిల్ మీద వ్యాఖ్యానం అనేది చిన్నప్పుడు నేను కూడా రేడియోలో వినేవాడిని. అవునవును, అందరూ మా నాన్న పెట్టుకునేవాడు. ఈవినింగ్ టైంలో నేను కూడా వినేవాడిని. అంటే బైబిల్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చెప్పొచ్చు, సాధ్యం. అది చెప్పడానికి వీలు లేదు, నియమం లేదు, చెప్పకూడదు అనడానికి లేదు కదా. అంటే ఆర్ఆర్కే మూర్తి చెప్పాడు. అవును. అంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా ఒక ఆర్ఆర్కే మూర్తి గారే బైబిల్ ప్రచారం చేశాడా? ఇన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా, ఇన్ని వందల వేల సంవత్సరాలు బైబిల్ చెప్తున్నారు కదా. అంటే వీళ్ళెవరు ఎందుకు ట్రై చేయలేదు? అంటే అది చెయ్యడానికి అనుమతి ఉంది. బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చెప్పడానికి అనుమతి ఉంది. కానీ వీళ్ళెవరు చెప్పట్లేదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఆ పిచ్చి కాలంలో, అంతగా అవేర్నెస్ లేని కాలంలో, జనాలకి నాలెడ్జ్ లేని కాలంలో చెప్పుకుంటూ పోయడం. బహుశా అది కూడా నేను చెప్తా, అక్కడికే వస్తున్నా కంప్లీట్ అయినవాడు. అంటే మీరు ప్రశ్న దగ్గర 2 నిమిషాలు అడుగుతున్నారు, నాకు మాత్రం 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఆన్సర్ ఇవ్వమంటున్నారు. ప్రశ్న కూడా మీకు వివరించి మరి అడుగుతున్నాను అనమాట. ప్రశ్న అంత పెద్ద, ఆన్సర్ కూడా చాలా పెద్దదే ఉంటది. మరి అడిగిన తర్వాత వినడానికి కూడా ఓపిక ఉండదు. సరే వింటాను. నన్ను ప్రశ్న అడిగినవండి. అంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక్కరినే చూపించి బైబిల్ చెప్పిన వాళ్ళు ఉన్నారని చెప్పారు తప్ప, ఇదిగో నేను కూడా చెప్తాను, ఇదిగో నేను 30-40 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు కదా, పిడి సుందరరావు బ్యాచ్ కానీ, లేకపోతే మన విజయ్ కుమార్ కూడా 17-20 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తున్నాను అంటాడు. మీకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు రంజిత్ తోహరే 30-40 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తున్నాడు. అంటే ఈ 30-40 సంవత్సరాల్లో బైబిల్ ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేదు. ఈ చివరి నుంచి అక్కడ సామెతలు, ఇక్కడ కీర్తనలు, అక్కడ ప్రకటన గ్రంథం ఎత్తుకొచ్చారు తప్ప ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరో కూడా ప్రజల మధ్య వ్యాఖ్యానం చేయలేదు. ఒక ఆర్ఆర్కే మూర్తి గారిని చూపించి మీరు తప్పించుకుంటున్నారు. మీరు కూడా బైబిల్ చెప్తున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. నేను చెప్తాను చూడండి. నన్ను ఇప్పుడు దీనికి సంబంధం ఏంటని అడిగారు కదా. ఇప్పుడు నేను బైబిల్ తరగతులని చెప్పా. ఒక వందల వీడియోస్ ఉన్నాయి. నేను చెప్పిన వీడియోస్ లో ఎక్కడన్నా దమ్ము ఉంటే చూపించండి రా, తప్పు ఉంటే, ఇప్పుడు యేసు విషయం చెప్పా, యెహోవా విషయం చెప్పా, ఎవరైనా దమ్ము ఉంటే తప్పు ఉంటే చూపించండి రా అంటే ఎప్పుడు మాట్లాడలా. ఇప్పుడు ఏనుగు అనే పదం లేదు, ఇది ఏనుగు దాంతో. అంటే ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని ఇది మేము రుజువు చేసాం, ఇది తప్పు మాట్లాడాం అంటున్నారంటే, నేను 100 వీడియోస్ లో మాట్లాడి అన్ని సత్యాలని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ కూడా నేను చెప్తున్నానండి. నేను చెప్పిన కాంటెక్స్ట్ అనేది, ఇప్పుడు ఏనుగు అనే జీవి గురించి సరైన వివరణ లేదు. అంటే ఇప్పుడు ఆ ఓడ చేశాడు కదా నోవాహు.
సరే ఆ ఓడ చేసే టైంకి డైనోసార్లు ఇవన్నీ పోయినాయి అనుకుందాం. డైనోసార్ల గురించి ప్రస్తావన అసలు వాటి గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ రెండు ఏనుగులు ఎక్కిస్తే అయిపోయేది. ఆ పడవ 30 మూరల పొడుగు 40 మూరల ఎడల్పు ఏదో ఉంటది కదా, 2 ఏనుగులు పెడతాయేమో దాంట్లో. అంతకు మించి పెద్దగా 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అంటే భూమి మీద ఇన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్న స్పృహ ఆ నోవాహు జలప్రలయం రాసిన వాడికి లేదు. 2 ఏనుగులు ఎక్కిస్తే అయిపోయేది. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి భూమి మీద ఏనుగులు ఉన్నాయనే స్పృహ ఉంటే ఆ 30 మూరల పొడుగు 40 మూరల ఎడల్పు పడవ చేసాడు, అందులో జంతువులన్నీ ఎక్కిచ్చాడు అని రాయరు. ఇది నా కాంటెక్స్ట్. తర్వాత మీరు ఎప్పుడో దినవృత్తాంతాల్లో ఉన్న ఏనుగు గురించి చెప్పారు తప్ప, అప్పటికి ఆల్రెడీ ఆది కాండంలోనే, అది కూడా ఇక్కడ మీకు ఏనుగు దంతం తప్ప ఏనుగు అనే జీవి గురించి ఏనుగుల్ని వీళ్ళు లొంగ తీసుకున్నారని, లేకపోతే ఇశ్రాయేలీలు ఏనుగుల మీద సవారీలు చేశారు, యుద్ధాలు చేశారని ఏం లేదు. మరలా ఇక్కడ అంటే ప్రశ్నలు వేస్తున్నా ఎవరిని మనసులో పెట్టుకుంటారు, మరలా అట్లా ఇన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాలి. రాసుకోండి మీకు కావాలంటే, అవసరం రేపు మాట్లాడదాం, నైట్ అయిపోయింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆది కాండం ఆ టైంలో వీళ్ళకి ఏనుగు అనే స్పృహ లేకుండా, అంత పెద్ద జీవి ఉంటుంది భూమి మీద అనే స్పృహ లేకుండా వాళ్ళు రాసి పడేశారు. సరే, ఇప్పుడు ఏనుగు దంతం తీసుకొచ్చి, నా పాయింట్ ఒకటే, ఇప్పుడు నేను 100 వీడియోస్ చేశా బైబిల్ మీద, బైబిల్ తరగతులు చేసి దమ్ముంటే ₹1,00,000 ఛాలెంజ్ కూడా చేశా. ఒక ఎపిసోడ్ కి 1,00,000, 2 ఎపిసోడ్ 2 లక్షలు, 3 ఎపిసోడ్లు కనుక తప్పని రుజువు చేస్తే శివశక్తి మూసేస్తానన్న. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ ఇది. అంటే మీరు బైబిల్ తరగతుల్లో చెప్పిన విషయాలన్నీ సత్యాలని ఒప్పుకున్నట్టే, 100 వీడియోస్ లో ఇచ్చిన కౌంటర్లన్నీ సత్యాలని ఒప్పుకున్నట్టే. సరే, ఒక చిన్న కరెక్షన్, ఏనుగు బైబిల్లో ఏనుగు దంతం, ఏనుగు అనే పదం జీవి గురించి వివరణ లేకపోయినా ఏనుగు దంతం అనే పదం ఉందని ఒప్పుకుందాం. కానీ నేను చెప్పిన 100 వీడియో లేదని అవన్నీ సత్యం మీరు ఒప్పుకోండి, అప్పుడు మనం సమస్య క్లోజ్ చేసేద్దాం. ఒక్కసారి ఇప్పుడు ఫస్ట్ మీరు ఏమన్నా ఇప్పుడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తే వినండి. ఫస్ట్ బైబిల్ మీద ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు చేశారు, ఇంకెవరు చేయలేదు, ఎందుకు చేయలేదు, చేయలేరా అని ప్రశ్నించారు. బైబిల్ కంప్లీట్ బైబిల్ మీద వ్యాఖ్యాన గ్రంథాలు, కామెంటరీస్ కొన్ని 100 రాయబడి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాథ్యూ హెన్రీ కామెంటరీ ఉంది. ద హోల్ బైబుల్ కామెంటరీస్ రాసిన దైవజనులు వినండి ఉన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం నా గ్యాప్ ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ప్రజల మధ్య వ్యాఖ్యానం చేశారా అని, కామెంటరీ రాశారా అని కాదు, ప్రజల మధ్య బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు చెప్పగలిగారా? ఆ రోజు స్పష్టంగా చెప్పింది. నా ప్రశ్న అర్థం కాలేదు మీకు? అర్థమైంది. వాళ్ళు రామాయణం ప్రవచనం చేశారు అనుకోండి, రామాయణం ప్రవచనం చేశారు, అవును, మొత్తం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు సంపూర్ణ రామాయణ ప్రవచనం అని పెడతారు. సంపూర్ణ సుందరాకాండ ప్రవచనం, సుందరాకాండ పారాయణం. అలాగే మీరు సంపూర్ణ బైబిల్ పారాయణం ఎవరు చేశారు? అదే ప్రతి చర్చిలో బైబిల్ క్లాసెస్ అవుతాయి. బైబిల్ క్లాసెస్ అప్పుడు ఆదికాండం తీసుకుంటారు, ఆదికాండం, నిర్గమకాండం, ఇలా ఒక్కొక్క గ్రంథాలు అలా చెప్పుకుంటూ వెళ్తారు. బైబిల్ క్లాసెస్ ప్రతి కాదండి. ఒక నిమిషం నేను చెప్తాను. ఆ రోజు నేను పబ్లిక్ లో ఛాలెంజ్ చేశా కదా, బైబిల్ మొత్తం చెప్పారు ఎవరన్నా అంటే, మేము చెప్పాం, మా చర్చిలో ఎవరు చెప్పలేదండి. ఆర్ఆర్కే మూర్తి గారి గురించి చెప్పారు తప్ప, ఇక మా చర్చలో మేము మొత్తం బైబిల్ చెప్పామని ఒక్కటి రాలా ముందుకి చెప్పట్లేదు. ఓ పని చేయండి, ఇప్పటికైనా సరే పలానా పాస్టర్ చర్చిలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేసి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చెప్పాడు అని చెప్పి ఇప్పటికైనా ఒక పేరు చెప్పండి. అదే ఇప్పుడు అప్పటికైనా పేరు చెప్పండి అని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ అంతా కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రతిరోజు ఆయన వచ్చేవి. ఇప్పుడు ప్రతిరోజు మెసేజ్లు చెప్పే అవకాశాలు పాస్టర్స్ లేవు. చర్చెస్ లో అయితే వారానికి ఒకసారి 1 గంట మొదలెడితే బైబిల్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుచేతనే కాదు, ఇప్పుడు ప్రతిరోజు వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్ లో. ప్రతిరోజు మెసేజ్ల మీద మాట్లాడే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఎవరో కొంతమంది ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు అసలు అది నిజంగా నేను ఒక మత గ్రంథాన్ని విశ్వసిస్తున్నా అన్నప్పుడు, మత గ్రంథం గురించి నేను సంపూర్ణ అవగాహన, సంపూర్ణ పారాయణం చేయటం అనేది నాకు కనీస బాధ్యత. చాలా మంది ఇప్పుడు నాకు వారం క్లాసులు ఉంటాయి. ఇదే ఈ చిన్నపిల్లలు హోంవర్క్ ఎందుకు చేయలేదంటే సాకులు చెప్పినట్టుగా ఉంది. లేదు దాని అవసరం. ఇప్పుడు బైబిల్ అనేది కంటిన్యూగా బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు. కంప్లీట్ గా కొన్ని చర్చెస్ లో రెగ్యులర్ గా జరుగుతుంటాయి. మా చర్చ్ లో ఆదికాండం మీద అయ్యింది, ప్రకటన గ్రంథం మీద అయిపోయింది. ఇంకా కొన్ని గ్రంథాలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి ఒకేసారి. అన్ని మీ చర్చలో దేని మీద అయింది? ఆదికాండం మీద అయ్యింది, ప్రకటన గ్రంథం మీద అయ్యింది. ఆదికాండం, ప్రకటన గ్రంథం, నెక్స్ట్ పరమగీతం మీద, అంటే కొంచెం డీపెస్ట్ గ్రంథాల మీద ఎక్కువ. పరమగీతం డీప్ అండి, బాగా డీపెస్ట్ సబ్జెక్ట్ అది.
ఓకే, ఆదికాండం, ప్రకటన గ్రంథం, అంటే పరమగీతం ఇప్పుడు కంప్లీట్ చేశారు. కరుణాకర్ గారు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సబ్జెక్ట్ వేరుకి వెళ్ళిపోతుంది. సో మెయిన్ టాపిక్ అని డివేట్ అవుతుంది. సో ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఉండిపోయాయి, దానికి సమాధానం చెప్తాను. సో మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదంటే చేశారు అనేది ఒక ప్రశ్న. సో సమాధానం లేదండి, ఎవరు చేసేది నాకు పేర్లు ఇవ్వండి. పేరు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నా మట్టుకు నేను చెప్పాను. నేను ఇప్పుడు అన్ని సంఘాలకి సాధారణంగా ఒక విషయం, నేను ఎవరి మెసేజ్లు ఫాలో అవ్వను, ఎవరి మెసేజ్లు అంత వినను నేను. సో అందుచేత వేరే వాళ్ళ కోసం నేను మా దగ్గరికి గర్వాప్స్ అయిన వాళ్ళు వస్తా ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరో తెలుసా, వాళ్ళందరూ ఇంత లాభం కోరి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే. వాళ్ళంతా నిజంగా ప్రభుని బైబిల్లో చెప్పిన దాన్ని బట్టి నమ్మిన వాళ్ళు కాదు. సో అది వేరే టాపిక్. ఒక్క నిమిషం, లాభం కోరి యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే మేలు ఏదో జరుగుతుంది, స్వస్థత ఏదో జరుగుతుంది మాక్సిమం. మీరు అది చెప్పి మత మార్పులు చేయట్లేదు మరి? మేమైతే అలా చెప్పండి. నిన్న మా చర్చిలో క్లియర్ చేస్తాను. మీతో సమస్య ఏంటంటే మీరు ఇలా తప్పు చేస్తున్నారు, నేను అది కాదండి అంటారు. కాదు, ఇప్పుడు ఎవరో ఒక విషయం చెప్తాను, ఒక విషయం నన్ను చెప్పనివ్వండి ఇక్కడ. అంటే ఫస్ట్ నుంచి మీరే చెప్తున్నారు, మీరు అడిగిన ప్రశ్నలకి కూడా ఇప్పుడు సమాధానం రానుకుండా అయిపోయింది. బైబుల్ క్లాసెస్ లో టాపిక్ మారింది కాబట్టి చెప్తున్నా. ఆ టాపిక్ వెళ్దాం ఒకసారి. బైబుల్ తరగతిలో చాలా ప్రశ్నలు నేను లేవనెత్తాను, ఒక్కడు రాలేదు అన్నారు కదా. అంటే బహుశా ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదేమో. ఇప్పుడు ఆ బైబిల్ క్లాసెస్ మీద మీరు ఇప్పుడు అడిగారు కదా, ఖచ్చితంగా చూస్తాను, కౌంటర్ వేస్తాను. నెక్స్ట్ మరొక విషయము, ఇప్పుడు ఏనుగు దంతం విషయంలో మీరు మీ మీద ఎందుకు ఎవరో ట్రోల్ చేశారు, అయితే నేను ఆల్రెడీ మాట్లాడాను. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మీరు అసలు బైబుల్లో ఏనుగైన పదమే లేదు, ఒకళ్ళు ఉంటే చూపించండి అన్నారు. అసలు మీరు అర్థం అనాలి, ఆదికాండము ఆ నోవాహు జలప్రలయం అప్పుడు ఏనుగు ప్రస్తావన లేదు అంటే బాగుంది. కానీ మీరు అదే అనకుండా బైబిల్లోనే ఏనుగు పదం అని లేదు అన్నారు కాబట్టి మీరు అలా బైబిల్ రత్న అవుతారు. అదంతా మీకు అసలు, అందుకే మీరు బైబిల్ ఒకసారి కూడా చదవలేదని నాకు అనిపించింది, చాలా మందికి అనిపించింది. ఓకే, అది చిన్న మిస్ అయ్యాను అని ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు మీరు నేను ఎప్పుడు ఒప్పుకుంటానో చెప్పనా, నేను బైబిల్ మీద నేను చేసిన 100 వీడియోలన్నీ సత్యమే, ఇదొక్కటే తప్పు, ఇదొక్కటే మేము పట్టుకున్నామని నేను ఒప్పుకుంటా. రక్షణ టీవీలో కూడా ఒక్క నిమిషం చెప్తాను, రక్షణ టీవీలో కూడా 50 ప్రశ్నలు నేను అడుగుతాను హిందూ మీ యొక్క గ్రంథాల మీద. మీరు 100 అడగండి, నేను సమాధానం చెప్తాను. నేను 50 అడుగుతాను, ఆఫే అలా పెట్టుకుందాం. ఏంటి దేనికి? అదే ఇప్పుడు మీరు బైబిల్లో 100 ఎపిసోడ్లు చేసామన్నారు కదా, ఆ 100 ఎపిసోడ్లకి నేను సమాధానం చెప్తాను. 100 ఎపిసోడ్లు చేయలేదు, 100 వీడియోస్ చేశాను. 100 ప్రశ్నలు అనుకోండి ఎగ్జాంపుల్, లేదా ఒక 200 ప్రశ్నలు అనుకోండి. మీరు అడిగిన ఆ 200 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. మీకు ఓన్లీ అందులో ఆఫే 200 అయితే 100 అడుగుతాను, 100 అయితే 50 అడుగుతాను హిందూ గ్రంథాల మీద. మీరు దానికి సమాధానం చెప్పండి, అప్పుడు సరిపోతుంది కదా. దేనికి సరిపోతుందండి? ఎందుకు సరిపోతుంది అంటే, మేము సువార్త చేస్తున్నాం కదా, మీరు మమ్మల్ని ప్రశ్నించారు, అంతే 2 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మరలా టాపిక్ ని మరలా వేరే డైవర్ట్ చేయండి. మీరు సువార్త అని పేరు పెట్టుకున్నారు కానీ అది సువార్త కాదంటున్నాం మేము. అదే ఆ ప్రశ్న. మీరు మత మార్పిడి అవ్వండి అని మా దగ్గరికి వస్తున్నారు, మేము ఎందుకు అవ్వాలి? ఇది మా ప్రశ్న. అవును, అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీరు మత మార్పిడి అవ్వండి అన్నప్పుడు మీరు మిమ్మల్ని ప్రశ్నించండి. సింపుల్ లాజిక్ ఇది. అదే చెప్తాను. ఇప్పుడు నేను రంగురాళ్ళు తీసుకుని ఎందుకు అవ్వాలి అని ప్రశ్న అడిగారు అనుకో, దానికి ఒకటే మేము సమాధానం చెప్తాం, మిమ్మల్ని ప్రశ్న అడగాం. కానీ మీరు ఏటి అడుగుతున్నారు, అసలు బైబిల్ ఎందుకు సత్యము, బైబిల్లో పలానా 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 బైబిల్ యొక్క క్రెడిబిలిటీని మీరు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు చెప్పండి. ఇప్పుడు మొన్న ఒక ముసలావిడ సంచులు పట్టుకుని వచ్చింది, మా ఫాలోవర్ వీడియో తీసి పంపించింది. ఇంటికి వచ్చి అమ్మ ప్రేయర్ చేస్తాను, యేసుని నమ్ముకోమని చెప్తుంది. ఇళ్లలో దూరి కాటికి కాళ్ళు చూపుకున్న ముసలోళ్ళను కూడా మీరు పంపించి మత మార్పిడి చేస్తున్నారు, మత ప్రచారాలు చేస్తున్నారు కదా. అందువల్ల మేము ప్రశ్నించాల్సి వస్తుంది, లేకపోతే మీరు చెప్పండి. ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ యేసుని నమ్ముకొని ప్రార్థన చేస్తాను అందుకని మీరు మతం మారిపోండి అవేమీ చెప్పలేదు కదా. మారిపోమని చెప్పింది ఆవిడ. వీడియో చూడండి, నేను నీకులాగానే ఉన్నానమ్మా అంటుంది. ఇంతకు ముందు ఏంటి నీకులాగా ఇప్పుడు ఆవిడ ఉద్ధరించింది, లేకపోతే ఏమన్నా బాగుపడిందా? కొంపలప్పుడు తిరుగుతుంది సంచులు పట్టుకుని. అంటే ఆమె హృదయంలో అంటే ఆవిడని మళ్ళీ ఈవిడేమడిగింది, సరే నువ్వు మమ్మల్ని బైబిల్ చదవమని వచ్చావు కదా, నువ్వు మా భగవద్గీత చదువుతావంటే నాకెందుకు, నేను చదవను, మాకు అంత టైం లేదు,
ఇక్కడ మేము తేరగొన్నావా మీ బైబిల్ చదవటానికి? సో కాబట్టి వాళ్ళు అడిగిన దానికి మీరు ప్రశ్న వేశారు. అప్పుడు ఆవిడ ఇప్పుడు ఇప్పుడు మీరు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక ముసలావిని చెప్పా. ఇంకొక వీడియో చూపిస్తా. ఇంకొక వీడియో మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు మేము రికార్డ్ చేసి ఇంకా బయట పెట్టలేదు, అది నా దగ్గర ఉంది. ఒక ముసలావిడ పాంప్లెట్స్ పంచుతుంది అక్కడ రోడ్ల మీద నిలబడి అర్ధరాత్రి. ఏం పంచుతున్నామమ్మా అంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం శ్లోకం రాసి ఉంది. ఇది ఎక్కడ ఉంది, దేంట్లో ఉంటదమ్మా ఇది అంటే బైబిల్లో ఉంటది అంటుంది. అంటే బైబిల్లో శ్లోకాలు ఉంటాయని గుడ్డిగా చెప్పేస్తుంది. అవును, అలాంటి ఆవిడని పట్టుకొచ్చి మత ప్రచారాలు చేపిస్తున్నారు మీరు. అంటే అసలు ప్రపంచంలో క్రైస్తవంలో ఉన్నంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంక ప్రపంచంలో అసలు ఏ కంపెనీకి కూడా లేదు. ఎందుకు పనికిరాని కూడా మీరు మత మార్పిడికి వాడుతున్నారు. ఇప్పుడు ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు కదా, మేము ప్రశ్నించాల్సి వస్తుందండి. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరు చాలా మాటలు అనేస్తున్నారు, కానీ మేము అలా అనట్లేదు. అది మాకు క్రైస్తవం నేర్పిన అది ఆ మర్యాద. అది మీకు మత మార్పిడులు చేసే కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఇలాంటి కొన్ని పదాలు చాలా ఈజీగా మీరు వాడేస్తున్నారు. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి కదా. మేసాల గురప్ప వచ్చాడండి, మేసాల గురప్ప వచ్చాడు, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నాడు. వాడు దొంగ అని చెప్పి వాడు చెప్పిందని దొంగతనం నేను టెస్టిమనీ ట్రోల్స్ మేము చేసిన తర్వాత ఇప్పుడు వాడు బాగా ఫేమస్ అయ్యాడు. తర్వాత అదంతా అబద్ధం అని చెప్పి మీ పాస్టర్లో చెప్తున్నారు. వాడు విషం దాగి చావలేదు, విషం దాగి పెరగలేదు, అదంతా అసలు వాడు కోయోడే కాదని చెప్తున్నారు మీ పాస్టర్లు. ఇప్పుడు మీసాలు గొరవప్ప కాదు, ఇంకా చాలా వారి మీద మనం మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఆయన మీద కూడా నేను వీడియో మాట్లాడాను, కానీ ఇప్పుడు ఆయన టెస్టిమనీ రైట్ ఆ రాంగ్ అనేది మన చర్చ కాదు. మీ దాంట్లో మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇలాంటి ఆర్టిస్టులను ఫేక్ గాలను తీసుకొచ్చి ఇప్పుడు దొంగలు అనే వారిని హిందుత్వం తీసుకుని వస్తుందా, వ్యభిచారుల్ని, ఈ దొంగ స్వాముల్ని, వాళ్ళని మీ వాళ్ళు తీసుకుని వస్తున్నారా? నేను చెప్తానండి, మీరేం క్రియేట్ చేస్తున్నారా? ఎవరన్నా ఇప్పుడు స్వామీజీ, ఇప్పుడు మా స్వామీజీ ఎవరన్నా వేషం వేసుకొచ్చి మేము పలానా క్రైస్తవంలో ఉన్నాను, నేను అద్భుతం జరిగింది, మత మార్పిడి అయ్యానని చెప్పి ఏ దిక్కుమాలని ఎదవో చెప్పట్లేదండి. అంత మార్కెటింగ్ స్ట్రాటజీ హిందుత్వం లేదు. నేను ఒక విషయం చెప్తానండి, చెప్పండి. నన్ను కంప్లీట్ చేయని, మీరే కంప్లీట్ చేస్తున్నారు, మీరే చెప్తున్నారు, నన్ను చెప్పనవట్లే. తప్పదండి, ఈ ఆడియో వెళ్ళిన తర్వాత కూడా అసలు విశ్రాంతి మాట్లాడలేదని మీకు కింద కామెంట్స్ వస్తాయి. సరే పర్లేదు, కానీ ఇప్పుడు కరుణాకర్ గారు పవర్ఫుల్ కాబట్టి బుల్లెట్ లాంటి క్వశ్చన్స్ అడిగి ఆయన చేత చెప్పనవటం చేస్తారు అని మీ వాళ్ళంతా నేను చెప్పడం. ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేయకుండా స్ట్రైట్ గా ఒక పాయింట్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. సృష్టి అనే టాపిక్ మీద మాట్లాడదు, అది అయిన తర్వాత అదే పాయింట్ మీద అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ప్రపంచంలో యేసు చెప్పిన సత్య సువార్తను పట్టుకుని ఇప్పుడు ఇంత వేగంగా స్ప్రెడ్ అయ్యింది క్రిస్టియానిటీ అని చెప్తారు చాలా చోట్ల, నేను విన్నా. మీరు కూడా చెప్తారా? అవునా? కానీ ఇప్పుడు ఈ మేసాల గురప్ప అనేవాడిని తీసుకోండి, వీడు ఫేక్ అని మీరు కూడా చెప్తున్నారు కదా. నేను దాన్ని కామెంట్ చేయట్లేదు ఇప్పుడు, ఈ ప్రస్తుతానికి, తర్వాత మాట్లాడదాం. అంటే అతను సత్యాన్ని ఒప్పుకుంటున్నారా? ఆయన టెస్టిమనీ విషయంలో నాకు కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి కదా. మీ పాస్టర్లే ఇప్పుడు విపి రెడ్డి మాట్లాడారు, అవును. తర్వాత జాన్ బాబు గారు ఆయన మాట్లాడాడు, విజయ్ కుమార్ ఎవరో మాట్లాడారు. ఇవన్నీ ఆడు ఫేక్ అని అర్థమైంది జనాలకి క్లియర్ గా. ఎందుకంటే వాడు చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు వివరాలు, వీళ్ళు పావులు పట్టేవాళ్ళు కోయేవాళ్ళు కాదని కూడా వివరాలు చెప్తున్నారు. కానీ మేసాల గొరప్ప అనేవాడు 40,000 మందిని మతం మార్చాడంట, దొంగ సాక్ష్యం చెప్పి. 40,000 మంది నిజంగా మార్చారా? నాకేం చెప్పండి. అంటే ఒక ఫేక్ దొంగ వేదవ దొంగ సాక్ష్యం చెప్పి 40,000 మందిని మతం మార్చాడు. ఇంకొకటి భోగి శాంతారావు అనేవాడు కోమట్లో వాడు మతం మారాడు అని చెప్పి. ఇప్పుడు ఎందుకు మారకూడదు? ఎందుకు కోసం మీరు ఏదో అలిగేషన్ చేశారు? భోగి శాంతారావు గారు మన బాగా క్లోజ్ అంకుల్. ఏంటి భోగి శాంతారావు చెప్పింది కరెక్టేనా? ఆయన మాక్సిమం చాలా వరకు ఆయన జీవితం జరిగింది, ఆయన రక్షణ పొందారు. ఏం చెప్పాడండి ఆయన? వెలుగు వచ్చింది, కాదు వెలుగు వచ్చింది, స్వర్గం వచ్చింది, లోపల ఉన్న కుటుంబాన్ని రక్షించామని చెప్పాడు. మేము ఆ రోజు న్యూస్ పేపర్ తీసాం బయటికి. ఉదయం 3 గంటల నుంచి 9 గంటల వరకు జేసీబీలు ప్రొక్లైన్లు పనిచేసింది, గవర్నమెంట్ యంత్రాంగం అంతా పనిచేసింది, ఒక పిల్లోడు చచ్చిపోయాడు లోపల. ఇది జరిగింది. వాడు తప్పుడు సాక్ష్యం చెప్పాడు. నేను ఫోన్ చేస్తే నేను నీతో మాట్లాడని పెట్టేశాడు. భోగి శాంతారావు ఏం తెలుసు మీకు? ఇప్పుడు భోగి శాంతారావు కోమట్లోడు మతం మారాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టి లక్షల మంది ఆ మెసేజ్ తీసుకెళ్లారు. మేసాల గురప్ప సాక్ష్యం ఒకసారి ప్రజలు
ఒక్క నిమిషం వినండి సార్, నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మేసాల గురప్ప సాక్ష్యాన్ని ఎన్ని ఛానల్స్ లో పెట్టారు, మిలియన్స్ వ్యూస్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. అంటే ఒక అబద్ధాన్ని మార్కెటింగ్ ఎంత బాగా చేస్తున్నారు మీరు. ఇలాంటి మీరు అనకండి. ఇప్పుడు రమణ మహర్షి లేకపోతే ఇంకా చాలా మంది అని నేను మిమ్మల్ని అనొచ్చా? ఏంటి కొంతమంది పేరు ఇప్పుడు వీరరాఘవ ఎవరో రామరాజ్యం అని మొన్న ఏదో చేశారు కదా, అది మీరు చేయించారని నేను అనడానికి అవుతుందా? ఏంటి అది మీరే ఉన్నారు దాని వెనకాతల అని అనడానికి అవుతుందా? రామరాజ్యం మీరు అంటే నా ఉద్దేశంలో మీరు చెప్పించారని కాదు, అదే అనకండి క్రిస్టియానిటీ అని. ఇప్పుడు రామరాజ్యం అనే పేరు పెట్టుకుని అతను మీ క్రైస్తవులు ఎంతమందిని మతం మార్చాడు చెప్పండి నాకు, దొంగ సాక్ష్యాలు చెప్పి. ఎవరెవరు? రామరాజ్యమా? ఇప్పుడు ఆ రామరాజ్యం వీరరాఘవరెడ్డి ఉన్నాడు కదా, అతను ఎన్ని దొంగ సాక్ష్యాలు చెప్పి మీ క్రైస్తవుల్ని హిందుత్వంలోకి మతం మార్చాడు చెప్పండి. ఆయన ఒక విధానం, మత మార్పిడి కాదు. చాలా మందిని మేము చెప్పేది మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు ఇలాంటి దొంగ వేదనలు పట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటుంది క్రైస్తవ మతం. ఇప్పుడు ఇలా దొంగ సాక్ష్యాలు ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, మీ దగ్గర గర్వాప్సి అయ్యే వాళ్ళందరూ కూడా ఏదో మేలు అద్భుతం జరిగిద్ది అని వచ్చిన వాళ్ళే అని చెప్పారు. అసలు వాళ్ళకి అలా అద్భుతం జరిగిద్ది అని చెప్పిన వెధవ ఎవడం, వాళ్ళని తీసుకుపోయే దగులుబాజీ గడు ఎవడం. మీకు ఒక విషయం తెలుసా? సేమ్ నిన్న డైలైట్ మా చర్చలో అదే చెప్పాను. ఇలాంటి వెధవ అబద్ధ సాక్ష్యాలు చెప్తుంది ఎవరని నేనే గద్దించాను. కాబట్టి ఏం చెప్పాలో అది చెప్పడం లేదు చాలా మంది. అది వదిలేదు. ఇప్పుడు అది కాదు మన అంశం. చెప్పడం అనేది హిందూ మతంలో లేదు, ఇస్లాంలో లేదు, బుద్ధిజంలో లేదు, జైనిజంలో లేదు, సిక్కిజంలో లేదు, క్రైస్తవంలోనే ఉంది దరిద్రం. క్రైస్తవంలో లేదు, క్రైస్తవంలోనే ఈ దొంగ సాక్ష్యాలు దరిద్రం ఉంది. కరుణాకర్ గారు లేదు, క్రైస్తవం. మీరు నిజంగా ఇప్పుడు అంత అద్భుతాలు చేసేవాడు నిజంగా నాతో పాటు ఒక హాస్పిటల్కి రండి. క్రైస్తవంలో లేదు. అరే మీరు ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే ఏం మాట్లాడతాం చెప్పండి. క్రైస్తవం లేకపోవడం ఏంటండి? ఇప్పుడు మేసాల గురప్ప దొరికిపోయాడు, దొరికిపోయాడు, వాడి పేరు ధనుంజయ శాస్త్రి అడ్డంగా పట్టుబడ్డాడు, క్షమాపణ చెప్పాడు. సత్యబాబు ఉన్నాడా మీ దగ్గరకు వచ్చాడా? ఆయన క్లియర్ చెప్పారు కదా, నేను అబద్ధ సాక్ష్యం చెప్పుకుని తిరిగాడని. అంటే అలాంటి యథార్థత లేని దొంగలు కొంతమంది ఉన్నారు. కానీ దాని కాదండి, అసలు ఉన్నదే వాళ్ళు మీ క్రైస్తవంలో లేదు. మీరు అలా నిందించడం తప్ప. అలా అయితే ఇప్పుడు ప్రతివాడు ఏమంటాడంటే ప్రతి పాస్టర్ నేను ఒక్కడే మంచోడని చెప్తారు. లేదు, చాలా మంది యథార్థం చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి దొంగలు ఉన్నారు. ఇప్పుడు మీ దాంట్లో కూడా చాలా మంది దొంగలు ఉన్నారు కదా, వ్యభిచారం నేను స్ట్రైట్ గా ఈ పాయింట్ అడుగుతాను. దొంగ సాక్ష్యాలు చెప్పి యేసు మతం నుంచి హిందూ మతంలోకి ఎంతమందిని ఎవరు మతం మార్చారు ఒకసారి నాకు చెప్పండి. ఇప్పుడు భూములు తినేసి లక్షల కోట్లు ఎవరండి దొంగ సాక్ష్యాలు చెప్పి హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పి క్రైస్తవుల్ని కాదు ఎంతమంది టాపిక్ డైవర్ట్ చేయొద్దండి, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. చేస్తారు. ఇప్పుడు హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? నేను యేసు మతంలో ఉన్నాను గతంలో, నేను వృద్ధుడిని అయిపోయాను. బయట దానికి సమాధానం చెప్పండి. హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు? ఒక పేరు చెప్పండి నాకు. కరుణాకర్ గారు మీరు ఒక్క పాయింట్ వినండి, నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు సృష్టి అనే దాని మీద చర్చకి ప్రశ్నించారు, ఛాలెంజ్ ఇచ్చారు. దానికి నేను రియాక్ట్ అయ్యి మాట్లాడాను. దాని మీద మీరు క్లియర్ చేయకుండా ఎటైతే వెళ్ళిపోతున్నారు. ఆయన సమాధానం చెప్తాను. ఇప్పుడు క్రైస్తవంలో ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పి యేసు ప్రభువులోనికి ప్రజలను నడిపించే వాళ్ళు క్రైస్తవంలో ఉన్నారు. మరి మా హిందుత్వంలో ఎవరైనా ఉన్నారో అని ప్రశ్న అడుగుతున్నారు కదా. ఇక్కడ క్రైస్తవంలో దొంగ సాక్ష్యాలు చెప్పి యేసు ప్రభు యొద్దకి కొందరు నడిపిస్తున్నారు అనుకోండి. కానీ హిందుత్వంలో దొంగ పనులు చేస్తూ ప్రజల దగ్గర బాగా ఇంకా అంటే వేరు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. నేనైతే కొంతమంది అయితే క్రైస్తవంలో క్రీస్తులో యొద్దకు నడిపిస్తున్నారు అంతే. కానీ అక్కడైతే చాలా భయంకర స్కాములు చేసిన వాళ్ళు దొరికిపోతున్నారు కదా. ఇప్పుడు స్కాములు చేసిన వాళ్ళు మీ క్రైస్తవంలో లేరా? ఇప్పుడు అది వేరే టాపిక్. అది నేను హిందూ మతంలో దొంగలు ఉన్నారు, హిందూ మతంలో దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు, అది వేరే టాపిక్. కానీ మాట్లాడేది మార్కెటింగ్. ఒక మతానికి మార్కెటింగ్ ఉంది.
దొంగ సాక్ష్యాలతో మార్కెటింగ్ చేసుకుని దొంగ సాక్ష్యాలు కాదు, సాక్ష్యం చెప్తే మరి ఇవన్నీ సత్యం పవిత్రమైన సాక్ష్యాలా? ఇవన్నీ పవిత్రమైన సాక్ష్యాలా? మరి దొంగల సాక్ష్యాలు కాదు, నిజంగా చెప్పే సాక్ష్యాలు చాలా ఉన్నాయి కదా. అరే నేను కొన్ని పేర్లు చెప్పాను అనుకోండి, మరి మీరు వాళ్ళ కోసం చెప్తారు కానీ వీళ్ళ కోసం చెప్పరు అంటారు. ఇప్పుడు విషయం అదే నేను చెప్పేది ఏంటంటే, గారు, ఇప్పుడు క్రైస్తవంలో దొంగలు ఉన్నారు, హిందూ మతంలో కూడా ఈ దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. హిందూ మతంలో కూడా నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. సమాజాన్ని క్రైస్తవ దొంగలు నష్టపరుస్తున్నారు. హిందూ మతంలో కూడా దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దొంగ సాక్ష్యాలు చెప్పి మతం క్రైస్తవులు మతం మార్చారు. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతున్నాను. హిందూ మతంలో దొంగ సాక్ష్యాలు చెప్పి మా క్రైస్తవులు మతం మార్చారు, ఒక్కళ్ళని చెప్పండి. అదే చెప్తున్నా. ఇప్పుడు మార్కెటింగ్ ఉందని అప్పుడు ఒప్పుకుంటాను. మీరు ఇన్ని దొంగ సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతుంటే మీ హిందుత్వంలో దొంగలు లేరా అంటారండి. దొంగ సాక్ష్యాల గురించి నేను చెప్పేది అదే చెప్తున్నాను. ఇప్పుడు మార్కెటింగ్ అండి యేసు మతం. కరుణాకర్ గారు, ఇప్పుడు హిందూ దొంగ సాక్ష్యాలు చెప్పి క్రైస్తవుల్ని హిందువులుగా మార్చడానికి క్రైస్తవుల పాపులేషన్ తక్కువ ఉంది కదా, కాబట్టి హిందూ పాపులేషన్ ఎక్కువ లేదు కదా, కాబట్టి మీ వాళ్ళు ఏం చేస్తారంటే మతం మార్చడం కాదు, ఇంకా వేరే దీనికంటే భయంకర పనులు చేస్తారని చెప్తున్నాను. ఒక విశ్వాసంలో చాలా వ్యభిచార పనులు ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పాస్టర్లు వ్యభిచారం చేయలేదా? మీ పాస్టర్లు ఉంచుకోలేదు ఆడాలని? అదే దీనికంటే అట్లా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ మీ పాస్టర్లు ఎక్కువ మంది ఉన్నారు, 99% మంది ఉన్నారు. ఈ చర్చ 99% మంది వెదవలే పాస్టర్లు. కరుణాకర్ గారు, విపి రెడ్డిని ఇదే పాయింట్ మీద ఛాలెంజ్ చేశా. హిందుత్వం దొంగ స్వామీజీలు లేరా అన్నాడు. నేను అన్నాను, రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు మా హిందుత్వ ప్రతినిధులు కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి, శతాబ్దాలు, వందల వేల సంవత్సరాల నుంచి సంస్థాగతంగా పరంపరాగతంగా వస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అందులో ఒక్కడిని చూపించి తప్పు చేసిన వాడిని శృంగేరి వెళ్ళండి, లేకపోతే 4 శంకరాచార్యులు, పూరి, బదరి, అదే 4 శంకరాచార్యులు ఈ అంశం మీద భారతదేశంలో దొంగలు క్రైస్తవంలోనా హిందుత్వంలోనా కాదండి. ఇప్పుడు రంగు బట్టలు వేసుకున్నాడు, ఇప్పుడు కాషాయం రంగు బట్టలు వేసుకున్నాడు హిందుత్వానికి ప్రతినిధి కాదు. మీకు పాస్టర్లు తప్పుడు పనులు, పాస్టర్లే కదా మీకు హైయెస్ట్. తెల్ల బట్టలు వేసిన వాళ్ళందరూ పాస్టర్లు ఎవరే? బైబిల్ రంజిత్ పాస్టర్ కదా, రంజిత్ పాస్టర్ కదా, సేవకులు వస్తారు అని బైబిల్. రంజిత్ పాస్టర్ కదా, వ్యక్తుల పేర్లు తీసుకొని మళ్ళీ వాళ్ళ మీద పాస్టర్ కదా, ప్రసన్న బాబు పాస్టర్ కదా, దైవజనులు విజయ్ కుమార్ పాస్టర్ కదా. ఇప్పుడు పాస్టర్లు అంటే ఎవరు చెప్పండి? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం దాని మీద చర్చ చేద్దాం. వ్యక్తుల పేర్లు వద్దు, వ్యక్తుల పేర్లు తీసుకుంటే వాళ్ళ మీద ఇప్పుడు అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు తప్పించేసుకుంటారు. ఇక లేదు మనం చర్చ చేద్దాం. ఆ దొంగల వల్ల ప్రమాదం ఎక్కువ, ఈ దొంగల వల్ల ప్రమాదం ఎక్కువ, ఈ దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, ఆ దొంగలు ఎక్కువ మంది ఉన్నారా, అసలు సమాజానికి ఎవరి వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది, దీని మీద ఎప్పుడైనా చర్చ చేద్దాం. మన అంశము బైబిల్ విధానం తప్పు అని. మీరు ప్రొటెస్టెంట్లు కదండి, మీరు ప్రొటెస్టెంట్లా క్యాథలిక్లా? మేము ప్రొటెస్టెంట్స్ కింద వస్తాం, కానీ మేము బైబిల్ నమ్మే విశ్వాసం అంతే. క్యాథలిక్ కదా, కానీ మొట్టమొదట పేటెంట్ రైట్స్ ఉన్నది క్యాథలిక్స్. వాళ్ళు యేసు మతాన్ని స్టార్ట్ చేసింది. మీకంటే సీనియర్స్ వాళ్ళు అపోస్తలులు. క్యాథలిక్స్ వెళ్ళిపోయింది. క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్ల కంటే ముందు కదండి. ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ ముందే ఆదిమ అపోస్తలులు. ఆ అపోస్తలుల తర్వాత కాన్స్టాంటైన్ టైంలో క్యాథలిక్స్ లోకి వెళ్ళింది. సరే, మీకంటే సీనియర్లు కదా క్యాథలిక్స్ అంటున్నా. ప్రొటెస్టెంట్స్ కంటే సీనియర్స్ కదా. అంటే మీరు ప్రొటెస్టెంట్ స్టార్ట్ అయ్యింది ఒక 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు. ఇప్పుడు బైబిల్ చరిత్ర, బైబిల్ హిస్టరీ, వీటన్నిటికీ మీరు ప్రశ్న మీ క్యాథలిక్ పోపు దేశాల పట్టు తిరుగుతున్నాడు. మమ్మల్ని క్షమించండి, మేము దోచుకున్నాం, మేము తప్పులు చేసాం, మేము ఆడపిల్లల్ని వేధించాం, లైంగిక వేధింపులు చేసాం, చిన్నపిల్లలను కూడా చంపేశాం, మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి అని చెప్పి దేశాలు తిరుగుతున్నాడు మీ పోపు. మా సాంప్రదాయ వ్యవస్థలో ఏ స్వామీజీ కూడా ఏ దేశానికి క్షమాపణ చెప్పలేదు, మేము మిమ్మల్ని దోచుకున్నాం అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు చేయలేదా దోపిడీ? మొత్తం మీ యేసు మతమే మానవ జాతికి మీ యేసు మతం చేసినంత ద్రోహం ఇంకేది చేయలేదు. మాట్లాడదాం అలాగా బైబిల్ మానవ జాతికి ఒక శాపం అండి. మానవ జాతికి మీరు నోటికి నేను మాట్లాడవచ్చు. నేను ఎప్పుడు కంట్రోల్ తప్పను, స్టాండ్ లో మాట్లాడు. మీరు రెచ్చిపోయి కంట్రోల్ తప్పట్లేదు, నేను 100% స్టాండర్డ్ గా మాట్లాడుతున్నాను. కెనడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు. ప్రతినిధి కాదు. మీరా
మీరు ప్రతినిధి కానే కాదు, బైబిల్ కోట్ల మందికి పరలోకం నుంచి దేవదూత వచ్చిన క్రైస్తవానికి కరుణాకర్ గారు పరలోకం నుంచి దేవదూత వచ్చిన బైబిల్ కి వ్యతిరేకం చెప్తే అతడు కూడా మన ప్రతినిధి కాదు. మీరే బైబిల్ వ్యతిరేకంగా చెప్తున్నా పోప్ అంటాడు. అయితే మీరు కూర్చొని మాట్లాడాలి. ఎవరు బైబిల్ మాట్లాడుకోండి, మీరుతో మాట్లాడుకుని నా దగ్గర రండి. మేము మాట్లాడుతున్నాం, మీరు కరెక్ట్ తెలుసుకున్న దగ్గర రండి. ఇప్పుడు మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు మీరు అంశం మీద చేద్దాం అన్నారు కదా, అవుతున్నాను. విశ్రాంతి గారు, మీరు విగ్రహారాధన తప్పు అంటారు కదా బైబిల్ ప్రకారంగా. ఆంధ్రప్రదేశ్ లో ఊరికి ఎన్ని విగ్రహాలు పెట్టారు నేను చూపిస్తా. అదే మేము క్యాథలిక్స్ విగ్రహాలని కాదు, క్రైస్తవులు ఎవరు పెట్టినా అన్నిటిని ఖండిస్తాం. పోలగొట్టేసి మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ క్రైస్తవులో ఉన్న విగ్రహాలన్నీ కూలగొట్టేసేసి మేము చెప్పడం మాత్రమే చెబుతాం. ఇప్పుడు హైందవులదే కాదు, క్రైస్తవులకే కాదు, చెప్పడమే. మిమ్మల్ని అసలు మీకు ఒక పద్ధతి అంటూ లేదు, మీకు క్లారిటీ లేదు. ఆడు చెప్పే తప్ప మీరు చెప్పే తప్పని వాడు వీళ్ళు మీరు క్లారిటీ లేదు. ఎవడు బైబిల్ ప్రతినిధి మీకే తెలియదు. మీరు వచ్చి హైందవులకి సువార్తలను బైబిల్ గురించి చెప్పేసి ఉద్ధరించేస్తారా? ఇప్పుడు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నా, కానీ నేను ఇప్పుడు లెంత్ పెరుగుతుంది. మనము ఏమనుకున్నా బైబిల్ సృష్టి విధానం తప్పని మీరు చాలా వ్యంగ్యంగా ఎటకారంగా ఇష్టం వచ్చిన మాట్లాడారు. మీరు వెళ్ళిపోతున్నారు, నేను మరలా వస్తున్నాను అక్కడికే. సో దాని మీద చేద్దాము. మీరు ఏ టాపిక్ తీసుకున్నా నేను మాట్లాడతానండి. ఏ టాపిక్ తీసుకున్నా నేను మాట్లాడతాను. టాపిక్ మీరే సెలెక్ట్ చేశారు, టాపిక్ మీరే సెలెక్ట్ చేసి సృష్టి విధానం మీద మీరు నేను అక్కడ మాట్లాడదాం కదా, నేను మాట్లాడదాం. నేను ఆ వీడియోలో ఏదైతే ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ కి నేను కట్టుబడి ఉన్నాను. దాని మీద మనం మాట్లాడదాము. దాని మీద మాట్లాడండి. అదే దానికి బైబిల్ కి నేను సమాధానం చెప్పాలంటే హిందూ గ్రంథాలు కలపాలి, ప్రశ్నించాలి. మీరు మమ్మల్ని అడిగినప్పుడు కరుణాకర్ గారు రింగ్ ఎట్టాం ఇద్దరము, మీరేంచి ఫుల్ కొడతారు, నేను కేవలం డిఫెన్స్ అంటే మీరు కొట్టడం అని మీరు ఫీల్ అవుతున్నారంటే మీరు చాలా వీక్ గా ఉన్నారు. భావ వ్యక్తీకరణ యుద్ధం అనేది ఇది మేధో మదనం అంటారు. మనసులో మీరు కూడా చెప్పారు కదా, ఒకసారి మేధో మదనం చేయండి. మనసులో జరిగే యుద్ధం ఇది, ఆలోచనలతో చేసే యుద్ధం. మీరు కౌంటర్లు వేశారు, పంచులు విసిరారు, మేము డిఫెన్స్ చేసుకుంటాము. ఇప్పుడు మేము కూడా కౌంటర్ వేయాలి కదా, వేయకపోతే ఎలాగవుతుంది? కేవలం అప్పుడు మేము ఎన్ని ఆన్సర్లు చెప్పినా ఎలా ఉంటది అంటే మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పినా అటు ఇటు తీసుకుని వెళ్తాం. మొదటి పాయింట్ దగ్గరికి వస్తున్నారు చెప్తున్నారు. అంటే మీరు మీ గ్రంథాల్లో పోనీ ఏదో ఒక్క గ్రంథాన్నైనా డిఫెన్స్ చేసుకోలేరా? అన్ని చేసుకోలేకపోతే చేసుకున్నాం, ఎందుకు చేసుకోలేదు? ఇప్పుడు చాలా సందర్భాల్లో మేము కాదు అసలు శివశక్తి వచ్చిందే మీరు హిందూ గ్రంథాల గురించి అవాకులు మీ అసలు హిందూ గ్రంథాలు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లు హిందూ గ్రంథాల మీద మాట్లాడడము ఆఫ్టర్ శివశక్తికి ఏమో శివశక్తి వచ్చిన తర్వాత పాస్టర్లు హిందూ గ్రంథాలు విశ్రాంతి ఇక్కడ ఆపేద్దాం. బిఫోర్ శివశక్తి పాస్టర్లో శివశక్తి హిందూ గ్రంథాల గురించి మాట్లాడలేదు అని మీరు రుజువు చేస్తే రికార్డెడ్ మీరు నిలబడండి. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బిఫోర్ శివశక్తి పాస్టర్లు మాట్లాడలేదని మీరు రుజువు చేస్తే రేపే నేను శివశక్తి ఆపేస్తా ఒక్కసారి. ఎవరెవరు ఇప్పుడు శివశక్తి మీద మాట్లాడి ఎవరెవరు పరాణ ఎక్కడో మారుమూలలు కాదు. ఇప్పుడు ప్రస్తుతం టిఎస్ కుమార్ గారు కానీ క్రీస్తు విజయం గారు టిఎస్ కుమార్ మీరు పాస్టర్లా ఇప్పుడు మీరు రికార్డెడ్ స్టేట్మెంట్ ఇది. బిఫోర్ శివశక్తి మీ పాస్టర్లు హిందుత్వాన్ని తిట్టలేదు, హిందూ దేవుడి గురించి మాట్లాడలేదు. గ్రంథాలలో నుండి మీ మీద కౌంటర్లు వేసిన వాళ్ళు మీరంటే మీరు వేదాలు యేసుప్రభు ఉన్నాడు ఆ టాపిక్ కోసం మాట్లాడుతున్నారా? కాదు, హిందూ వేదాల్లో యేసున్నాడని కూడా భూతే అది మా దృష్టిలో. అది మీరు గౌరవించే మేము మాట్లాడేది అది వేరే అంశం. అది ఇప్పుడు మీ బైబిల్లో మా శ్రీకృష్ణుడు దేవుడు, ఆయన గౌరవించండి. మీరు చూపించండి, నిరూపించండి. నేను చూపించాను బైబిల్లో యేసు తండ్రి. మీరు డైవర్ట్ చేయొద్దు. బైబిల్లో యేసు తండ్రి శ్రీకృష్ణుడి టాపిక్ ఆధార్ చేసే పుస్తకం రాశాను, మీరు చదువుకోండి వెళ్ళి. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, గ్రంథం మీద ½ ఆన్సర్లు ఇస్తానని కూడా చెప్పాను. మీరు శ్రీకృష్ణుడు అవన్నీ చూపించారా? మేము దానికి సమాధానం ఇస్తాం. ఇప్పుడు మేము వేదాల్లో నుంచి చూపించాం అనుకోండి యేసుప్రభు కోసం, మీరు దానికి సమాధానం ఇవ్వండి.
ఆల్రెడీ ఓపిరు దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు ఇంకేం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఓఫిర్ గారికి ఓపిరు దండం పెట్టి ఏదాల్లో ఏదో పారిపోయి మాట్లాడనివ్వలేదు కదా. ఇప్పుడు ఓఫిర్ గారి విషయాన్ని ఎందుకు ఎవరిని మాట్లాడనివ్వలేదండి. ఆయనకి నా వల్ల కాలేదు, నేను అనుకున్నాను, అలా ఫీల్ అయ్యాను, నా అభిప్రాయం అయితే నేను రాసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేయొద్దు. బిఫోర్ శివశక్తి పాస్టర్లు హిందుత్వం గురించి మాట్లాడలేదు అని మీరు రుజువు చేస్తే నేను హిందూ గ్రంథాలను హిందూ గ్రంథాల గురించే చూపించండి. ఎవరు మాట్లాడు యూట్యూబ్ లో చూపించండి. నాకు తెలుసు, నాకే కాదు చాలా మంది ఇప్పుడు సాంబశివ గారు కానీ వీళ్ళందరూ మీరు ఇప్పుడు అసలు నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమవుతుంది. మీరు తెలుగు మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? నా మాటలు మీకు అర్థం కావట్లేదేమో. నేను బిఫోర్ శివశక్తి లేరని మీరు రుజువు చేస్తే ఆపేస్తానన్నాను. ఇప్పుడు సాంబశివరావు, ఇప్పుడు టిఎస్ కుమార్ అంటారండి బిఫోర్ పాస్టర్లు, అసలు చూపించండి. వీళ్ళు పాస్టర్లే కదా అసలు. అది చూపించండి. నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. మీరు ఏం ప్రశ్నలు ఏమనిస్తారు? మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హైందత్వం మీద వీళ్ళు చేశారు కాబట్టి నేను వచ్చాను అన్నారు. చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి పోనీ. మరి నేను వీడియోస్ లేకపోతే కంటెంట్ నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. దీని మీద డిబేట్ పెడదాం. బిఫోర్ శివశక్తి ఆఫ్టర్ శివశక్తి మీరు హిందూ గ్రంథాల గురించి తిట్టడం మాట్లాడదామా? మాట్లాడచ్చు. కానీ మీరు రుజువు అయితే ఏం చేస్తారు చెప్పండి. రుజువు వదిలేస్తారు? మీరు క్రిస్టియానిటీ వదిలేస్తారా? ఎలా వదిలేస్తే ఇప్పుడు అది అంశం ఎలా వదిలేస్తారు? మరి ఇప్పుడు హిందూ ధర్మాన్ని మరి తప్పుడు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? తప్పుడు స్టేట్మెంట్ మీరు కొన్ని లక్షల స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అసలు మీ బైబిల్లో ఉంది కదండి పరమతాల గురించి మాట్లాడడం పాస్టర్ల దాకా ఎందుకు? ఈ బైబిల్ రాసిన చక్కగా ఉన్నారా? ఫస్ట్ వాళ్ళే కదా ఇక లోకానికి తిప్పలు తెచ్చింది. ఎక్కడ ఏమన్నారు? పరాయి మతాల దేవుళ్ళు ధ్వంసం చేయండి రాయలేదు మీ బైబిల్లో. అదే చెప్తున్నా. ఇప్పుడు పాత నిబంధనలో ఎక్కడెక్కడ చేయమన్నా వాటన్ని కొత్త నిబంధన ఏంటండి? పాత నిబంధన అయితే మీ ఇష్టం రాసుకుంటారా? మీ పాత నిబంధన కాలంలో మీ దేవుడికి జ్ఞానం లేదా? ఆయనకి పరమత సహనం పరమత గౌరవం లేదా బైబిల్ రాసినోడికి? ఇప్పుడు పాత నిబంధన పేరు పెట్టుకుని ఏదైనా రాసేసుకుంటారా? మీ బైబిల్ రాసిన వాళ్ళకే పరమత సహనం గౌరవం మీ పాస్టర్లకు ఎలా వస్తుందండి అది? ఇప్పుడు ఒక భార్య యొక్క భర్త తానే భర్తగా ఉండాలంటాడు, అంతేకాని ఇంక వేరే వాళ్ళని ఉండమని చెప్పడు. అలాగే విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు ఆ ఒక్కడు ఖచ్చితంగా ఇతరులను ఆచరించద్దు, ఇతరుల వైపు వెళ్ళొద్దు అనే చెప్తాడు. ఇప్పుడు ఇస్లాంలో కూడా ఆ ఒక్కడిని నేనే నన్ను నమ్మరాలను చంపేయండి అన్నాడు. అయితే మీరు చంపడాలు చేయమని బైబిల్ అలా చెప్తాను. మీ వాడు రాసిన ఇప్పుడు చంపడానికి విగ్రహాలు ధ్వంసం చేయమని రెండు ఒకటే. విగ్రహాలు ధ్వంసం చేస్తారు, చంపుతారు. మీ సొంత ప్లేస్ లో విగ్రహాలు ఇప్పుడు మీ బైబిల్లో రాసుకున్నారు కదా, నిజమైన తల్లి నా బిడ్డను బతకని నాకు దక్కకపోయినా పర్లేదు అనుకునిద్దని. మీ వాడు నిజమైన తండ్రి కాదు, అందుకే చంపేయండి అంటున్నాడు. చంపివనలేదు అక్కడ, చంపే 100% నేను చూపిస్తా. అదే ఇప్పుడు అదే నన్ను కాకుండా వేరే దేవతను పూజిస్తే తప్పమని ఎన్ని తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారండి మీరు. బ్రదర్, మీరు ఓల్డ్ టెస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే ఒక అంశం మీద చర్చకి మీరు సవాల్ విసిరారు, దాని మీద నేను నిలబడతాను మాట కాదు. మీరు ఇప్పుడు వరుస ఇచ్చుకుంటూ పోతున్నారు. నన్ను నమ్మకపోతే చంపేయండి అని చెప్పి నేను చూపించమంటారు బైబిల్లో? అరుణాకర్ గారు ఇప్పుడు బైబిల్లో చూపించమంటారా? అంటే బైబిల్లో చూపించారా మీరు? శివుడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళడం, లేదా విష్ణువు నమ్మకపోతే నరకానికి వెళ్ళడం, ఇలా మీ గ్రంథాలు కూడా ఒక్కొక్కటి లేవు. 100% ఒకవేళ ఉంటే చింపేస్తాను అన్నారు మీరు. ఇప్పుడు మేము అలా సమాధానం ఉంది బైబిల్లో. మేము బైబిల్ని మేము బైబిల్ మా చేత చెంపబడినంత చిన్న గ్రంథం కాదు బైబిల్. మా చేత చెంపబడినంత చిన్న గ్రంథం కాదు, అది చాలా బైబిల్ మీద నమ్మకం ఎన్ని బూతులు ఎందుకు మాట్లాడతారులే కానీ మీ దేవుడి మీద మీకు నమ్మకం ఉంటే. శివుడిని నమ్మకపోతే ఆ విగ్రహాలు పగలగొట్టండి, వాళ్ళని చంపండి అని శివుడు ఏం చెప్పలేదు. ఈ బైబిల్లో ఉన్నంత ఉగ్రవాదం ఇంకా మా ప్రపంచంలో ఏ మతంలో కూడా లేదు. బైబిల్లో ఉన్నంత ఉగ్రవాదం ప్రపంచంలో ఏ మతంలో కూడా లేదు. ఆ అంశం మీద చర్చ చేద్దామా? బ్రహ్మాండంగా గ్రంథంలో ఉగ్రవాదమా, మా గ్రంథంలో ఉగ్రవాదమా తెలుసుకుందాం. పెట్టండి. ఉగ్రవాదం అంటే ఏంటి అది కూడా పెడదాం. ఏ మతం ప్రపంచానికి ప్రమాదం, మానవాళికి ప్రమాదం. అది కూడా నేను ఇందాక చెప్పిన ఆ పాయింట్. ఏ మతం వల్ల ప్రపంచానికి నష్టం? ఏ మతం ప్రపంచానికి ప్రమాదం? ఇప్పటికి చరిత్రలో రక్తపాతం లేకపోతే ప్రపంచ మానవాళికి నష్టం
దుఃఖం ఇవన్నీ దేని వల్ల, ఏ మతం వల్ల వచ్చాయి? అదే ఏ మతం కలహాలు, ఏ మతం, ఇవి కూడా పెట్టండి. గ్రంథాలు సమాజానికి నష్టము అని మాట్లాడదామా, చర్చ అయితే ముందు కదండి బాబు. అదే కరుణాకర్ గారు ఫస్ట్ అడిగింది దాని ముందు క్లియర్ చేయండి. సృష్టి విధానము బైబిల్లో సృష్టి విధానమా, హిందూ గ్రంథాలు సృష్టి విధానమా? ఎప్పుడో డేట్ చెప్పండి, నేను వస్తాను, నేను రిజర్వేషన్ చేస్తాను. మళ్ళీ ఫస్ట్ పాయింట్ వచ్చారు, నేను ఆల్రెడీ దానికి సమాధానం చెప్పాను. మిగిలిన విషయాలు మాట్లాడతానండి. మీరు రారా చర్చకి? మీ గ్రంథం నేను వీడియోలో ఏదైతే చెప్పానో, మీరు బైబిల్ మీద ప్రశ్న వేసి వదిలేస్తారు, మేము సమాధానం చెప్పేయాలి అంతే. కానీ మిమ్మల్ని మరలా మీరు 100 ప్రశ్నలు అడిగితే మేము 50 కూడా అడగకూడదు. నేను క్లియర్ గా చెప్పాను బ్రదర్. మీరు బైబిల్ పట్టుకుని హిందువులు ఇళ్ల మీద 100 ప్రశ్నలు మీరు అడగండి, మేము 50 అడుగుతాం. పోనీ 50 కాదు 30 అడుగుతాం. అడిగి రైట్ లేదు, మీకు ఒక్కటి కూడా అడిగి రైట్ లేదు. చెప్పలేరు అంటే మీరు చెప్పలేరు అనడానికి ఇది చెప్పలేను అనుకుని వదిలేసుకోండి. అయ్యో కరుణాకర్ గారు, అది అలా కాదు, ఇద్దరు కూర్చుందాం, 2 వైపులు అయితేనే బాగుంటది కదా. పోనీ మేమే సువార్త చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మీరు చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రశ్నలు 75% మీరు అడగండి, 35% మేము అడుగుతాం. నేను ఎప్పుడు సమాధానం చెప్తాను తెలుసా బ్రదర్? మీరు బైబిల్ గురించి అడిగారు, మేము సమాధానం చెప్పాం. ఇప్పుడు నేను వంతుకు గంతేస్తాను. ఇప్పుడు మీరు బైబిల్ గురించి అడిగారు కాబట్టి నేను హిందుత్వం గురించి అడుగుతాను అంటే నేను చెప్పను, అసలు నాకు అవసరం లేదు. నాకు హిందుత్వం గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, నేను సత్యం ఏదో తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాను, నాకు సమాధానం కావాలని అడగండి, నేను చెప్తా. అంటే ఇప్పుడు అంతేగాని ఇప్పుడు నేను మీరు పెట్టిన కండిషన్ నేను ఒప్పుకున్నాను అనుకోండి, మీకు రైట్ ఉంది కాబట్టి మీరు అడుగుతున్నట్టు నేను ఒప్పుకోవాలి. మీకు రైట్ లేదు, మీకు అర్థమవుతుందా? అదే చెప్తున్నా, నేను కూడా మీకు అనొచ్చు, మీకు రైట్ లేదు అనేవచ్చు. కరుణాకర్ గారు, మీకు సత్యాన్వేషణ ఉంటేనే నేను చెప్తాను అని నేను తప్పించుకోవడానికి బోల్డ్ మాట్లాడచ్చు కరుణాకర్ గారు. ఇప్పుడు నాకేం నష్టం, మీరు తప్పించుకోండి, నేనే వద్దంటలేదు. అంతే మరి అలాంటప్పుడు ఒక్క పాస్టర్ అయినా ఉన్నాడా, ఒక్క పాస్టర్ అయినా సమాధానం చెప్పేవాడు ఉన్నాడు? ఇప్పటికదే చెప్తున్నాను, ఎవడైనా సరే సృష్టి సిద్ధాంతం ఇప్పటికదే చెప్తున్నాను. సృష్టి సిద్ధాంతం చెప్పాలంటే మీ హిందూ గ్రంథాల గురించి నేను ప్రశ్నించాను, నేను అందులో నేను చెప్పలేదు, నేను కమిట్ అవ్వలేదే. కరుణాకర్ గారు, మీరు తెలివిగా యుక్తిగా తప్పించుకోవడానికి ఒక స్టాండర్డ్ పెట్టుకుని దాని మీద నిలబడిపోయారు. నేనే కొడతాను, ఎవడైనా రండి మీరు అడ్డుకోండి. మీరు కొట్టడం అని ఎందుకు ఫీల్ అవుతున్నారండి? ఇప్పుడు సత్యదేవుడు ఆయన నిజమైన తండ్రి మీరు చెప్తూ కొట్టడం అంటే ఫిజికల్ వార్ కాదు, స్పిరిచువల్ వార్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏం చెప్పారు? మీరు ఎందుకు పరమతాల గురించి తప్పుడుగా రాశారు, వేరే మతాలను ధ్వంసం చేయమని బైబిల్ ఎందుకు రాశారు? మరి ఆయన నిజమైన దేవుడు కాబట్టి సంహమన్నాడు, ధ్వంసం చేయమన్నాడు అని రాశారు. నేను చెప్పింది మీరు సరి వినలే, అన్నిటిని ధ్వంసం చేయమనలేదు, ఇశ్రాయేలులు స్వాధీనం చేసుకున్న ఆ ప్రాంతం కోసం చెప్పాడు. ఎందుకంటే స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరండి బొచ్చుగాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి? అదే చెప్తాను మరలా. ఇప్పుడు అక్కడ ప్రశ్నలు అన్నిటికి సమాధానం అర్థం కాలేదు. ఏదో ఒక దేశానికి పోయి వీళ్ళు స్వాధీనం చేసి వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి అసలు? అదే చెప్తాను ఒక మతం పేరు, ఒక మతం దేవుడు పెట్టుకుని ఆ దేవుడు వెళ్ళి అక్కడ స్వాధీనం చేసుకోమన్నాడు, మిమ్మల్ని ఆక్రమించుకోమన్నాడు, మిమ్మల్ని చంపమన్నాడు. ఇదే అదే చెప్తాను. ఇప్పుడు పాత సమాధానం చెప్తాను. ఒకటి చూసారా, మీ సిద్ధమైంది. ఇప్పుడు కరుణాకర్ గారు చర్చ సిద్ధమైతే పోనీ ఆన్లైన్ లో చేద్దాం, పోనీ లేకపోతే నేను ఎప్పుడైనా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ నేను రెడీయే. వీడియోలో ఏదైతే చెప్పానో దానికి చెప్తున్నాను కరుణాకర్ గారు. లేకపోతే మీ గ్రంథాల మీద సమాధానం చెప్పడానికి వేరే వ్యక్తిని కూర్చోబెట్టండి పోనీ. నాకు అవసరం లేదు అసలు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకేదో రైట్స్ ఉన్నాయి, నేనేదో ఆన్సరబుల్ అనే యాంగిల్ లో నేను చెప్పను. మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, మాట్లాడదాం అంతే బ్రదర్. కరుణాకర్ గారు ఫ్రెండ్లీగా మాట్లాడదు. అది ఫ్రెండ్లీగా. అప్పుడు ఏం చేయాలంటే, మీరు బైబిల్లో ఫస్ట్ సృష్టి సిద్ధాంతం గురించి, బైబిల్లో మాకున్న డౌట్స్ గురించి, మీ యేసు మతం గురించి మాకున్న డౌట్స్ గురించి ఒక డిబేట్ పెట్టుకుందాం, ఒక రోజు మాట్లాడదాం. కరుణాకర్ గారు ఇప్పుడు మీరు ఫ్రెండ్లీగా నాకు ఇదిగో హిందూ గ్రంథంలో ఈ విషయం మీద నాకు సమాధానం కావాలండి. నేను మీకు ఆన్సరబుల్ కాదండి, మీరు మాకు ఆన్సరబుల్. కానీ మీరు మమ్మల్ని అడిగిన తర్వాత మీరు కూడా క్వశ్చనబుల్ అవుతారు, మిమ్మల్ని కూడా మేము క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అవసరం లేదు, అదే చెప్తుంది. మీరు అడగకపోతే ఇప్పుడు చర్చ జరగలేదు అనుకోండి,
నేను అడగకపోయినా మీరు మా దగ్గరికి వస్తారు, మళ్ళీ మా హిందువుల దగ్గరికి మళ్ళీ ఆ బుక్ పట్టుకుని వస్తారు. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ఎస్కేపింగ్ అంటారు, తప్పించుకోవడానికి అదొక స్ట్రాటజీ వాడుతున్నారు మీరు. నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ కాకుండా ఇంకొక విషయం లేవనెత్తి మీరు తప్పించుకుంటున్నారు. కాదు, ప్రపంచం హిందుత్వము ప్రచారంకి వెళ్తుంది. నెక్స్ట్ మీరు ప్రశ్నించినప్పుడు ప్రచారం చేసే వాళ్ళని మత మార్పిడి అవ్వండి అని చెప్పే వాళ్ళని ప్రశ్నించండి మీరు వెళ్ళి. అదే వాళ్ళకి మీకు నేను మీ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి హిందూ మతంలో ఫ్రెండ్ అని చెప్పి ఎక్కడ చెప్పిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అయితే మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి అంటే మీకు పర్సనల్ గా ఎవరైనా యేసుని నమ్ముకుని సువార్త చెప్తే వాళ్ళని అడగండి. మీరు వీడియో పంపించండి, వాళ్ళనే ప్రశ్న. ఇప్పుడు కర్ణాటక గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమన్నారు కదా, సేమ్ అదే లాజిక్. మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పర్సనల్ గా ఎవరు చెప్తే వాళ్ళని అడగండి. మీరు యూట్యూబ్ లో నేను పెట్టిన వీడియో హిందువులకి, హిందువులు మీ ఇళ్ల దగ్గరికి ఎవరైనా వచ్చి మా యేసు మతంలోకి రండి, మా బైబిల్ సత్యం అని చెప్తే అప్పుడు సమాధానం చెప్పడానికి రండి అని ఎందుకంటే చెప్తున్నా. ఇప్పుడు మా హిందువులకి మాటల్లోనే అటు నుంచి ఇటు మరలా మార్చుతున్నారు. మా హిందువులకి నేను కంటెంట్ ఇస్తున్నానండి. అవును, హిందువులకే ఇస్తున్నానని చెప్పండి. మరి పాస్టర్ ఎవరైనా ఉంటే ఇది అబద్ధం నిరూపించగలిగితే రండి అని ఎందుకు గారు మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత సమాధానం చెప్తారు. సమాధానం చెప్పిన వారు కూడా ప్రశ్నించడానికి. ఇప్పుడు మీరు వీడియో నా ఛాలెంజ్ చూసి వచ్చారు కదా, నా ఛాలెంజ్ ఏంటో సార్ చెప్పండి. అదే మీరు బైబిల్లో ఉన్నది తప్పు అని నిరూపిస్తాను అన్నారు, దాని సమాధానం చెప్తాం అంటున్నాము. దానితో పాటు అయిపోయింది. మీరు ఛాలెంజ్ అని చెప్పండి అక్కడ. అదే అదన్నారు ఇదన్నారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటండి? బైబిల్లో సృష్టి సిద్ధాంతం నిజమని శాస్త్రీయంగా రుజువు చేసే దమ్మున్న పాస్ట్ ఎవడ ఉంటే రండి అన్నాను నేను. ఇది నా ఛాలెంజ్. సో అది మీ ఛాలెంజ్. ఓకే, అది మీ ఛాలెంజ్ కదా, అది మీ ఛాలెంజ్. కరుణాకర్ గారు ఛాలెంజ్ అది. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాలి కదా చర్చ అనేది. దానికి ముందు నేను ఛాలెంజ్ నిలబడట్లేదు, ఎస్కేప్ అవుతున్నానని పదం వాడారు. ఎలా వాడతారు? నేను ఛాలెంజ్ నిలబడ్డాను. నేను దాన్ని వంకర టింకర చేసి ఇంకొక రకంగా మార్చని ప్రయత్నం చేస్తాను. వంకర టింకర్ ఏమి కాదు, మీరు 100 అడగండి. నేను ఛాలెంజ్ నిలబడ్డాను. నేను ఫస్ట్ మీరేమన్నారు? మీరు ఒక ఛాలెంజ్ చేశారండి, నేను ఆ ఛాలెంజ్ మీద సమాధానం చెప్పలేదు. విశ్రాంతి గారు చెప్పండి. వాళ్ళు స్టార్టింగ్ లో మీరేమడిగారు? మీరు ఛాలెంజ్ చేశారు, సమాధానం చెప్పడం నేను సిద్ధంగా రావచ్చు అని అడిగారు. అవును, అంతే ప్రశ్న. రావచ్చు అన్న నేను అంతే, అయిపోయింది. మీ గ్రంథాల మీద మాత్రం అయిపోయింది. ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రస్తావన నేను చేయలేదు, దాని మీద నేను ప్రశ్నించవచ్చు అని మీరు అడగలేదు. అది అసలు దానికి సంబంధం లేదు. అది మీరు దాన్ని వంకర టెంకర్ గా మార్చి ఇంకో రకంగా ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రారంభంలోనే మీకు బైబిల్ మీద చెప్పగలిగే సత్తా ఉంటే రండి. కరుణాకర్ గారు, నాకు బైబిల్లో చెప్పడం నా వల్ల కాదండి, నాకు చేత కాదు, నేను హిందూ గ్రంథాలను అడ్డం పెట్టుకుంటాను, కాసేపు డిఫెన్స్ చేసుకుంటాను, గేమ్ ఆడదాం అంటే రండి. ఇదంతా తప్పించుకోవడానికి వినండి. ఫస్ట్ సమాధానం చెప్పడం చేతగాక బైబిల్లో సృష్టి శాస్త్రీయంగా ఉందా, తర్కబద్ధంగా ఉందా, హేతుబద్ధంగా ఉందా? ఇది నా ఛాలెంజ్. ఓకే కరుణాకర్ గారు, ఇప్పుడు తప్పించుకోవడం ఎప్పుడు అవుతుంది అంటే మీరు అడిగిన ప్రశ్నకు మేము సమాధానం చెప్పకుండా మరి హిందూ గ్రంథంలో అలా ఉంది కదా అని అడిగితే దాన్ని తప్పించుకోవడం అంటారు. ఇది ఎలా ఉందని చెప్పనా? ఇప్పుడు నేను కొండను మోస్తానని చెప్పాను. నేను కొండని నా భుజాల మీద పెట్టుకుని నేను మోస్తానని చెప్పాను. ఊరందరినీ పిలిచాను. ఊరందరినీ పిలిచి అందరూ వచ్చారు, పలానా వ్యక్తికి కొండను మోస్తాను. ఇదేమన్నాడు వచ్చి, కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి నేను మోస్తానన్నాడు. అవును లాజిక్. అంటే నేను మోస్తానంటున్నాడు, నేను తప్పించుకోవట్లేదు. మీరు కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టకుండా తప్పించుకుంటుంది మీరే అని ఊరో వాళ్ళ మీద నిందేశాడు. అవును. ఇప్పుడు మీరు చెప్పేది అలాగే నిలబడ్డాను. ఈ ఛాలెంజ్ నిలబడిన దాన్ని, ఇప్పుడు ఛాలెంజ్ కి నేను నిలబడిన వాడిని బైబిల్లో సృష్టి సిద్ధాంతం శాస్త్రీయంగా రుజువు చేయండి నేను ఛాలెంజ్ చేసి దాన్ని నిలబడితే మీరు దమ్ముంటే హిందూ గ్రంథాల గురించి కూడా చెప్పండి, కొండనెత్తి నా భుజాల పెట్టండి అన్నట్టు. అదే చెప్తున్నా, దీనికి దాని చిన్న డిఫరెన్స్. మేము ఒకవేళ హిందూ గ్రంథాల్లో ఉంది దాని సమాధానం చెప్పండి, అప్పుడు మేము దీనికి సమాధానం చెప్తాము అన్నాం అనుకోండి, అప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ సూట్ అవుతుంది. కానీ నేనేమంటానంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పేస్తాను ఫస్ట్, తర్వాత లాస్ట్ లో కొన్ని మాటలు మేము అడుగుతాం అంటున్నాము అంతే. నేను దానికి కూడా చెప్పాను, మీకు హిందూ గ్రంథాల గురించి ఎప్పుడు సమాధానం చెప్తాను?
ఇది నేను చెప్పాను కాబట్టి, ఇది నువ్వు ప్రశ్నించావు కాబట్టి నేను మీ గ్రంథాలను ప్రశ్నిస్తాను. దీన్ని నేను ఒప్పుకోను. అసలు మీకు రైట్స్ లేవు. అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా మీకు రైట్స్ లేవు. అసలు మీరెవరు సవాల్ నాకు ప్రశ్నించే రైట్స్ లేవు కదా. ఇప్పుడు నాకు ప్రశ్నించే రైట్స్ లేవని వదిలేసేయండి మరి. వదిలేవచ్చు కరుణాకర్ గారు, కానీ సమస్య సమాజంలో క్లియర్ అవ్వాలి కదా. ఇప్పుడు కరుణాకర్ గారు చాలా సొసైటీలో సమస్య క్లియర్ అవ్వాలనేది ఉద్దేశం మీకు ఉందా, లేకపోతే మీరు ఫేమస్ అయిపోయి అలా ఒక ఇలా ఎవరు మిమ్మల్ని క్లియర్ చేయాలనే ఉద్దేశం మీకుంటే, బైబిల్ గురించి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశం మీకుంటే, బైబిల్ సత్యం అని రుజువు చేయాలనే ఉద్దేశం మీకుంటే రుజువు చేయండి. అది రుజువు చేస్తాము, చెయ్యమనట్లేదు సార్ బ్రదరు. అయిపోయింది కదండి రుజువు చేస్తే. రుజువు చేస్తాము, రుజువు చేశారు. నేను అప్పటికేం చెప్పాను, ఇప్పుడు కర్ణాటక రుజువు చేశారు, మీరు బైబిల్ సత్యం రుజువు చేశారు. కర్ణాకర్ గారు సైన్స్ ప్రకారంగా బైబిల్లో ఇది రాంగ్ ఉంది అని మీరు ఒక ప్రశ్న అన్నారు కర్ణాకర్ గారు. మేము దానికి సమాధానం చెప్పినా అది కాదు ఇది సైన్స్ ప్రకారం అంటారు. అప్పుడు అలాంటప్పుడు అదే సైన్స్ ప్రకారం మరి మీ గ్రంథంలో ఒక అబద్ధం ఉంటది కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరు అనేది సమాజానికి సమాధానం ఇవ్వాలి కదా. నీకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతామంటే మొదలు పెడతాను నేను. కరుణాకర్ గారు స్టార్టింగ్ లో చెప్పాను, మీ లాజిక్ మీ మైండ్ లాజిక్ మైండ్. అదే టైంలో మీరు ఒక స్ట్రాటజీ, ఒక బౌండరీ పక్కాగా పెట్టుకున్నారు. లేదండి మైండ్ బ్రదర్ కరుణాకర్ గారు, నేను చాలా క్లియర్ చదివాను. సత్యానికి విశ్వాసానికి తేడా తెలియదు మీకు. మీరేం చేస్తున్నారంటే మా విశ్వాసం సత్యం అని ప్రకటిస్తున్నారు బయటకు వచ్చి. ఈ సత్యాన్ని నమ్మకపోతే మీరు చస్తారు అని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. మేము బెదిరించట్లేదు, ఉన్నది చెప్తున్నా. మీరు మీ గ్రంథాల్లో ఉన్నది చెప్పరు. మీరు సరే మీరు ఉన్నది చెప్తున్నారు, మీ గ్రంథాల్లో ఉన్నది మీరు చెప్పట్లేదు చెప్తున్నారు. అప్పుడు మీరు ఎందుకు గ్రంథాల్లో ఉన్నది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తారు అంటే మీ గ్రంథాల్లో ఉన్నది ఎవరు నమ్మనవసరం లేదా? అది సత్యం కాదని మీరు ఒప్పించుకున్నారు, చెప్పండి. అదే చేశాను కరుణాకర్ గారు. మా గ్రంథాల్లో సత్యం లేదు, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, ఆ విశ్వాసం ఉంటే నమ్ముతారు, లేకపోతే లేదు, అవి తర్కానికి నిలబడవు అని ఒక మాట చెప్పండి. మేము అడగం, అసలు మీ గ్రంథాలు పట్టించుకోం. అప్పుడు నిలబడతాయి కాదు, మాది సత్యము తర్కబద్ధం కాబట్టి మేము ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీది మార్కెటింగ్, మీది ఒక చీప్ ప్రొడక్ట్ కాబట్టి అంతగట్టాలని చూస్తున్నారు. అగైన్ యు ఆర్ బ్లేమింగ్ క్రిస్టియానిటీ. మరలా నోటికి నేను కర్ణాటక నేను కూడా హిందుత్వం ఇది అది ఇదేనా అనవచ్చు, కానీ మాకు క్రైస్తవం అలా నేర్పలేదు, గౌరవం నేర్పింది. ఏంటి మాటలు అర్థం కాలేదా? మీరు ఇప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు మీరు సత్యానికి నిలబడవు, సత్యం లేదు అని చెప్పింది ఏంటి? అవమానించడం కదా. లేదు అనట్లేదు, లేదా అని ప్రశ్నిస్తున్నాం. లేదు అని స్టేట్మెంట్ వేరు, లేదా నేను ఎంత స్పష్టంగా అసలు ఎంత స్పష్టంగా చెప్తున్నా మీకు అర్థం కావట్లేదండి కరుణాకర్ గారు. ఇప్పుడు మీరు ఏమన్నారంటే నేను ప్రశ్న అడుగుతానంటే సత్యం వేరు విశ్వాసం వేరు అనేది ఎందుకు చెప్పారు అంటే మీది సత్యం అని మీరు చెప్తున్నారు కాబట్టి మేము ప్రశ్నించవలసి వస్తుంది అని అన్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించొద్దు అన్నారు. అంటే ఎందుకు ప్రశ్నించొద్దు అంటున్నారు అంటే మీరు సగమే ఉన్నారు, సత్యం అని మీరు ప్రకటిస్తున్నారు, అందుకే అలాగే ఈ సత్యాన్ని స్వీకరించమని మా మీద రుద్దుతానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, మా మీద ఎందుకు రుద్దుతున్నారు బాబు అని చెప్పి. అవును, మా మీద మీరు రుద్దట్లేదు, మేము ప్రశ్నించాం, మాకు ప్రశ్నించే రైట్స్ కూడా లేవు. మీరు మా మీద రుద్దకపోతే అయిపోయిందా? మీరు ప్రపంచం అంతా పామేసే ప్రయత్నం చేస్తా మమ్మల్ని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు. మేము ఎప్పుడు ప్రశ్నించకూడదు అనలే. క్రైస్తవ్యాన్ని 2000 సంవత్సరాలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉంది క్రైస్తవం. నోరెత్తిన వాళ్ళు చంపేశారు, చరిత్రలో నోరెత్తిన వాళ్ళు చంపేశారు. ఎవరు సమాధానం చెప్పారు మీరు? ఎవరు చంపారు? ఎవరికి ఐరోపాలో చీకటి ఎందుకు వచ్చింది చెప్పండి? అదే 1000 years ఆ డార్క్ ఏజ్ అని క్రిస్టియన్స్ చెప్తున్నారు. అది ఎందుకు వచ్చింది? అది ప్రశ్నించిన వాళ్ళు చంపేశారు. బైబిల్కి విరుద్ధంగా మాట్లాడి చంపేశారు. 2000 సంవత్సరాలుగా సమాధానం చెప్తున్నామంటారేంటి? మీరు బైబిల్లో మీకు ఆ 1000 సంవత్సరాల్లో క్రైస్తవ్యం అంతా డార్క్ ఏజ్ లో ఉంది. క్రైస్తవులు కాదు ఆ టైంలో ఉన్నది, రాజకీయ శక్తుల చేతిలో ఉంది. ఏంటండి 1000 సంవత్సరాలు డార్క్ ఏజ్ అని పేరు క్రైస్తవులే పెట్టుకున్నారు.
అంటే ఆ 1000 సంవత్సరాలు క్రైస్తవులే లేకుండా చేసేసిన దినాలు అవి. క్రైస్తవులు లేకుండా చేయడం అసలు మీకు అసలు చరిత్ర తెలుసా? అసలు మీకు రాజులు పరిపాలకులు అందరూ పోపు చేతుల్లో ఉన్నారు, మతాధికారుల చేతుల్లో ఉన్నారు. అర్థమైంది. ఆ రోజుల్లో అసలు చీకటి యుగం ఎందుకు చీకటి యుగం అంటారు? క్రైస్తవులు పెట్టుకున్నారు ఇది. కాదండి మీకు హిస్టరీ తెలుసా? చర్చ్ అంటారు. కాదండి మీకు హిస్టరీ తెలుసా అసలు? ఎందుకన్నారు? శాస్త్రీయంగా ఒక్క నిమిషం అనండి, చీకటి మీ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. శాస్త్రీయంగా ఒక్క పరిశోధన కూడా జరగట్లేదు, ఒక్క ఆవిష్కరణ కూడా సాధ్యం కాలేదు కాబట్టి అది చీకటి యుగం అన్నారు. అది ఎందుకు ఆవిష్కరణ కాలేదు అంటే శాస్త్రవేత్తలు చేసే ప్రతి పరిశోధన, ప్రతి ఆవిష్కరణ బైబిల్కి విరుద్ధంగా ఉంటుందని చెప్పి వాళ్ళని నువ్వు బెదిరించి మీరు అవన్నీ విత్డ్రా చేసుకుంటారా, చస్తారా అని చెప్పి వాళ్ళందరినీ చంపేశారు. కాబట్టి ఒక్క శాస్త్రవేత్తకు కూడా సైన్స్ అభివృద్ధి సాధ్యం కాలేదు కాబట్టి చీకటి యుగం అన్నారు. ప్రకటించుకోవడం ఏంటండి మీకు? గూగుల్లోకి వెళ్ళి చూడండి, మాట్లాడతారు మీరు సర్వం చదువుకున్నారు. మార్టిన్ లోథర్ గాని, జాన్ విక్లిఫ్, విలియం టిండెల్, హస్ వీళ్ళందరూ కూడా పోపుకి వ్యతిరేకంగా ఫైట్ చేశారా, పోపుకి తరపున ఫైట్ చేశారా? ఇప్పుడు మార్టిన్ లోథర్ ఎప్పుడండి చీకటి యుగం? ఎప్పుడు మార్టిన్ లోథర్ ఎప్పుడు? AD 300 నుంచి 1300 వరకు ఉన్న 1000 years చీకటి యుగం. ఆ 1300 తర్వాత నుంచి చాలా మంది ఫైట్ చేస్తున్నారు. 1300 తర్వాత వచ్చారు. 1300 తర్వాత మరి అయిపోయింది కదా, చీకటి యుగం తర్వాత వచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటి, మార్టిన్ లోథర్ ఎవరి మీద ఫైట్ చేశాడు? వ్యతిరేకంగా. మీ పోపుకి వ్యతిరేకంగా. అంటే రాజ్యం అంతా కూడా మీ పోపు రాజ్యం అంతా మీ పోపు గుప్పిట్లో ఉంది. మీ పోపు మీ క్రైస్తవులు శాస్త్రవేత్తలు చంపారు, ఆడవాళ్ళని చంపారు, చీకటి యుగం చేశారు, ప్రపంచాన్ని నాశనం చేశారు. పోపుని క్రైస్తవ్యం కలపటండి, మరలా చెప్తున్నాను. మరి మీరు క్రైస్తవుడు కాదండి, పోపు క్రైస్తవుడు, మీరు క్రైస్తవుడు, మీరు నియమించాడా? నేను చాలా క్లియర్ చెప్తున్నాను. మీరు క్రైస్తవులలో చాలా మంది హతసాక్షులు ఈ పోపు టైంలోనే జరిగారు. కాదండి, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ 120 కోట్ల మందికి పెద్ద పోపు ప్రతినిధా, మీరు ప్రతినిధా? అది భౌతికంగా చాలా మంది అనుకుంటున్నారు. ఎవరైతే బైబిల్ కి వ్యతిరేకంగా ఉంటారో ప్రతినిధి. నేను బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. అంటే మీరు ఒక పేపర్ తీసుకురండి, అయితే పోపు క్రైస్తవానికి ప్రతినిధి కాదు, విశ్రాంతి క్రిస్టియన్ ప్రతినిధి. ఒక పేపర్ బైబిల్ కి వ్యతిరేకంగా దేవదూత మాట్లాడినా క్రైస్తవుడు కాదు. మీరే మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా. బైబిల్లో దేవుడు చెప్పాడు గలతీ పత్రికలో, దేవదూత వచ్చి చెప్పిన పోపే కాదు, దేవదూత వచ్చి చెప్పిన బైబిల్ కి ఎవరు వ్యతిరేకం చెప్పారు కాదు. ఇప్పుడు అంటే ఆ దేవదూత వచ్చి మీరు చాలా కరుణాకర్ గారు మళ్ళీ స్ట్రాటజీగా మళ్ళీ సబ్జెక్ట్ మార్చారు చూసారా? స్ట్రాటజీగా మార్చాడండి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి ఎత్తుకుంటున్నారు, తగులుతుంది. మీరు చెప్పారు, మీరు సత్యం వేరు విశ్వాసం వేరు. కరుణాకర్ గారు మీరు క్రైస్తవాన్ని ఎత్తుకుని ప్రపంచంలో ఏదో ఉద్ధరిద్దామని బయలుదేరితే మీకు ఎదురు దెబ్బలే తగులుతాయి. ఖచ్చితంగా మీరు చీకటి యుగంలో, రాతి యుగంలో మీరు జనాలకి అవగాహన లేని రోజుల్లో మతాలు మార్చారు. కరుణాకర్ గారు సరే, ఇప్పుడు టైం చాలా అయిపోయింది, 11:30 అయింది. అవును, నేను రేపు మాట్లాడతానండి. ఈ కాల్ రికార్డ్ అయితే రేపు ఛానల్లో పెడదాం. ఓకే అండి, రైట్. కరుణాకర్ గారు కాదు, ఈ అంశం మీద మీరు రేపు మరలా డిస్కస్ చేద్దామా? అంతే, ఇప్పుడు 1:30 అయిపోయింది, ఆల్రెడీ అర్ధరాత్రి అయిపోయింది. రేపు మాట్లాడు. ఓకే బ్రదర్, అయితే ఓకే.